దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు నేను చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయాను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. గత కొన్ని వారాల నుంచి మనం యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క దైవిక స్వభావం గురించి మనం చూసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని నిజముగా మానవుడిగా ఆయన వచ్చినటువంటి ఆ స్వభావం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రూవ్ చేసేటువంటి పనులు ఉంటారు. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వంను, యేసుక్రీస్తు మనిషి కాదు దేవుడు అని ఎక్కువగా మనము బోధించటం కానీ లేదంటే అలాగన ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే అన్యులు లేదా లోకము చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటారు. కాబట్టని యేసుక్రీస్తు దేవుడు అని లోకమునకు చూపించే ప్రయత్నం సహజంగానే బోధకులు చాలామంది సువార్థికులు చేస్తూ ఉంటారు. అలాగే సంఘాల్లో కూడా ఎక్కువగా మనం యేసుక్రీస్తు గొప్పతనం గురించి, దైవత్వాన్ని గురించి సహజంగా మనం వింటాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే యేసుక్రీస్తు కేవలము దేవుడని మాత్రమే కాదు, కానీ ఆయన నిజముగా మనిషిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. క్రిస్టియానిటీలో బోధలు ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఒక విషయాన్ని సరిగ్గా చెప్పడానికి ప్రయత్నంలో, ఒక విషయాన్ని కొంచెం బలంగా లోతుగా చెప్పే ప్రయత్నంలో కొన్నిసార్లు కొన్ని వేరే విషయాలను కొంచెం తక్కువ చేసి మనం మాట్లాడుతుంటాం. అంటే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటాం, బ్యాలెన్స్గా అర్థం చేసుకోం. అలాగని అందుకనే చాలా సందర్భాల్లో అబద్ధ బోధలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వమును గురించి, ఆయన యొక్క ప్రత్యేకతను గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పేటువంటి క్రమంలో కొన్నిసార్లు ఎంత ఎక్స్ట్రీమ్ కంటే ఎంత విపరీతమైనటువంటి ఒక స్థితికి వెళ్ళిపోతామంటే ఆయన యాక్చువల్గా మనిషే కాదు దేవుడు అని చెప్పేస్తూ ఉంటాం. ఆది సంఘంలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఆది సంఘంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన శరీరముతో వచ్చానని నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారని బైబిల్లో యోహాను వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడు అని, శరీరంలో వచ్చాడంటే అర్థం ఏంటంటే నిజముగా మానవ స్వభావంతో ఆయన వచ్చాడు అనేది నమ్మటం ఎంత ఇంపార్టెంటో పత్రికలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది యేసుక్రీస్తు మనిషి అని చెప్పడానికి మనం దాని గురించి ఎందుకు అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏముందని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు మనిషిగా కూడా ఆయన మానవ స్వభావం ధరించుకొని నిజమైన మానవ స్వభావంతో వచ్చాడని అర్థం చేసుకుని ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన మనిషిగా మన పాపములకు పరిహారమైన చేశాడు. ఆయన దేవుడుగా మన పాపను భరించలేదు, మనిషిగా మన పాపములను భరించాడు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనుషుల యొక్క పాపం తీసివేయాలంటే మనుషులకు ప్రతినిధిగా మనిషి మాత్రమే రావాలి. అప్పుడు మాత్రమే సరైనటువంటి పరిహారము జరుగుతుంది. అందుకనే క్రీస్తు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే గత వారం మనం కొన్ని విషయాలు మనం చూసాం. ఈ రోజున కూడా మరి కొన్ని విషయాలు స్పెసిఫిక్గా 14 వచ్చిన 18 వచ్చిన విషయాల గురించి కొన్ని విషయాలు నేను బోధిస్తాను. ఇక్కడ చూడండి, పౌలు ఇక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి చెప్తూ ఆయన శరీరం ధరించుకొని వచ్చాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకు పౌలు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే చూడండి 18వ వచనంలో అక్కడ అంటున్నాడు. చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అది ఆ లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. అది ఆ పైన చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఉదాహరణ మనం చూసుకుని 14 వచ్చి 17 వచ్చిన వరకు ఆయన మనిషిగా వచ్చాడని చెప్తున్నాడు. ఎందుకు మనిషిగా వచ్చాడని చెప్తున్నాడు. మనిషిగా వచ్చి ఆయన ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళాడో చెప్పాడు. ఆయన నిజంగా మనిషిగా వచ్చాడు, రావడం మాత్రమే కాదు కానీ నిజమైనటువంటి మనుష్యులు
ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారో ఎగ్జాక్ట్ అలాంటి అనుభవాలు గుండా ఆయన కూడా వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మనుషులకు కూడా ఆయన సహాయము చేయగలుగుతాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. అక్కడ పౌలు సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా, ఒక క్రమంగా కొన్ని విషయాలు సత్యాన్ని బోధించే ప్రయత్నం పౌలు ఇక్కడ చేశాడు. ఈ వాక్యభాగంలో ఏం చెప్తున్నాడు పౌలు అంటే, ఆయన శరీరం ధరించుకొని మనిషిగా వచ్చాడు, అబ్రహాము సంతానముగా వచ్చాడు ఆయన చెప్తున్నాడు. అబ్రహాం సంతానం అంటే అర్థం ఏంటంటే మనిషిగా ఆయన వచ్చాడని చెప్తున్నాడు. మనిషిగా రావడం మాత్రమే కాదు, మనిషిగా వచ్చాడు కాబట్టి, నిజమైన మనిషి కాబట్టి ఆయన కూడా శోధింపబడ్డాడని చెప్తున్నాడు. ఇప్పుడు దాని గురించి మనం చూస్తాం. ఆయన శోధింపబడ్డాడు. ఆయన మనిషిగా రావడం మాత్రమే కాదు, ఆయన మనిషిగా వచ్చాడు. అది మాత్రమే కాదు కానీ ఎంతగా మనిషిలాగా, నిజమైన మనిషిలాగానే వచ్చాడంటే, మనుషులు ఎలాగైతే ఏ కార్యముల చేత అయితే ఎలాంటి సందర్భాలు అయితే శోధింపబడుతూ ఉంటారో, అలా ఎగ్జాక్ట్ అలాంటి సందర్భాల్లో, అలాంటి పరిస్థితుల గుండానే యేసుక్రీస్తు కూడా వెళ్ళాడట. ఒక మనిషి ఎలాగైతే శోధింపబడతాడో ఎగ్జాక్ట్ అలాగునే యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డారు. కాకపోతే బైబిల్ చెప్తున్న మాట, ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు అందుకనే మనకు కూడా ఆయన సహాయం చేస్తాడని చెప్తాడు. అది రిజల్ట్. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా వచ్చాడు, మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనిషిగా వచ్చాడు. ఎందుకంటే మనిషి ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తాడు, అలాంటి అనుభవాలు గుండా వెళ్ళడానికి మనిషిగా వచ్చాడు. మనిషిగా రావడం మాత్రమే కాదు, ఎగ్జాక్ట్ మనిషిలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు. సక్సెస్ఫుల్గా మనుషుల్లా కాకుండా, ఆదాములాగా కాకుండా, ఈయన దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు కాబట్టి, ఆయన దేవుడు కూడా కాబట్టి, ఆయన ఆదాములాగా అందులో పడిపోలేదు, దాన్ని జయించి బయటకు వచ్చాడు. ఇప్పుడు అందుకనే అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే వారికి ఆయన సహాయము చేయగలడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే మనం అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనకి సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు మన శ్రమల్లో, శోధనలో మనకి ఆయన సపోర్ట్ చేస్తాడట. ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకు సపోర్ట్ చేస్తాడైనా, నిజంగా మన ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకుంటాడని ఎలా చెప్పగలుగుతాము అంటే, ఆయన మనలాగా వచ్చాడు, మనలాంటి పరిస్థితి గుండా ఆయన వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ క్రమాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏమంటారంటే, ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, నిజంగా చేస్తే మనం అర్థం చేసుకుంటాడండి, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కదా అంటాం. అది కరెక్టే. కానీ ఇక్కడ పౌలు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయనకు అన్నీ అర్థమవుతాయి అని మాత్రం చెప్పడం కాదు, కానీ ఆయన ఎందుకు నీకు సపోర్ట్ చేయగలడు అని నువ్వు నమ్మాలంటే నీ స్థాయికి అని దిగాడని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, అది చాలామంది అర్థం చేసుకోరు. దేవుడు నాకు సపోర్ట్ చేస్తాడులేండి, నా శోధనలో, నా బాధల్లో ఆయన నన్ను బలపరుస్తాడు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన నిజంగా నాకు 100% సపోర్ట్ చేస్తాడు అనడానికి బలమైనటువంటి ఆధారం వాళ్ళ దగ్గర ఉండదు. కానీ దేవుడు కదా సపోర్ట్ చేస్తాడని అంటారు. కానీ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లుగా ప్రాబ్లమ్స్ ఉన్నాడు, మనం అనుకున్నట్లుగా కార్యాలు జరగకపోతే కొన్నిసార్లు దేవుని మీద కూడా మనకు డౌట్ వచ్చేస్తుంది. అందుకని పౌలుడు గుడ్డిగా ఆయన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఆయన మన ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి అని జస్ట్ ఊరినే అలాగేదో పైన అలా ఒక స్టేట్మెంట్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోలేదు. ఆయన నీకు శోధనలో నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడో ఒక పద్ధతిగా, క్రమముగా దాన్ని రుజువుపరిచి బలపరిచే ప్రయత్నం పౌలు చేశాడు. అందుకనే పౌలు యొక్క పత్రికలు అందుకని అంత ఇంపార్టెంట్, అందుకని అంత ప్రాముఖ్యం అంటాం. ఎందుకు ఆయన మనకు సపోర్ట్ చేస్తాడంటే దానికి కారణం చెప్తున్నాడు. ఆయన అబ్రహాం సంతానముగా వచ్చాడు. గత వారం చెప్పింది. అందుకనే ఆయన యూదులకి ఏమాత్రం తక్కువ కాకుండా, లేదా యూదుల కంటే ఏమాత్రం కొంచెం గొప్పడో కాకుండా ఎగ్జాక్ట్ యూదుల్లాగానే ఎగ్జాక్ట్గా వచ్చాడు. ఆయన చూసినప్పుడు అందరూ కూడా ఒక సహజమైన యూదులు ఎలాగ ఉంటాడు, ఎగ్జాక్ట్ అలాగునే కనబడ్డాడు. మనుషులు కూడా అంత ఒక సామాన్యమైన మనిషిలాగా ఆయన వచ్చాడని ఇక్కడ చెప్తున్నాడు. అలా మాడితే అప్పుడు అన్నాడు చూడండి, అక్కడ ఈరోజు అదే మనం చూస్తాం. అక్కడ మాడితే అంటున్నాడు చూడండి, ఆయన ఏమన్నాడంటే ఆయన మన వల్లే శోధింపడ్డాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన దేవుడు అయ్యి ఉండి ఆయన శోధింపడ్డాడు. అది చూడండి, అదే అక్కడ మాట చూడండి, 17 వచనం ఒకసారి చదువుతాను చూడండి. 17 వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఆ తర్వాత అన్నాడు, తాను శోధింపబడి శ్రమ పొంది. సరే, ఇప్పుడు చూడండి, నిజంగా ఆయన కేవలము దేవుడు అని మాత్రం అనుకుంటే దేవునికి యాక్చువల్ శోధనలు అనేవి దేవునికి ఉండవు. శోధనలు అనేటువంటి మనుషులకు ఉంటాయి, కానీ దేవునికి శోధన అనేది యాక్చువల్గా ఉండదు. అందుకనే యాకోబు పత్రికలో పౌలు అంటాడు, దేవుడు కీడి విషయమై శోధింపబడడు అన్నాడు. ఒక దైవిక స్వభావం కనుక ఉందనుకోండి, దైవిక స్వభావం మాత్రమే ఉండుంటే అర్థం ఏంటంటే, దైవిక స్వభావం ఉందంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే ఉన్నతంగానే ఉంటాడు. అన్నిటికన్నా ఉన్నతంగా ఉండేటువంటి వాడికి
ఈ బలహీనతలు అనేటువంటివి మనుషులు సహజంగా ఎలాంటి శోధనలు గుండా, మనుషులు ఎలాంటి శ్రమలు గుండా వెళ్తారు, అలాంటివి దేవునికి ఉండవు. దైవిక స్వభావం గలవాడికి అవి ఉండవు యాక్చువల్గా. సో అందుకని ఏంటంటే దేవునికంటూ ప్రెషర్ అనేది దేవునికి ఉండదు, దేవునికి ఇబ్బందులు అంటూ దేవునికి ఉండవు, దేవునికంటూ బలహీనతలు ఉండవు దేవుడైతే. కానీ యేసుక్రీస్తు ఒరిజినల్గా దేవుడు, కానీ ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టే ఆయన కూడా శోధింపబడ్డాడని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన శోధింపబడ్డాడన్న విషయం ఏం చెప్తుందంటే ఆయన కేవలం మనిషిలాగా వచ్చాడని కాదు, నిజంగా మనిషిగా వచ్చాడు. ఆయన మనిషిగా వస్తేనే శోధన అటువంటి సాధ్యమవుతుంది. మనిషిగా రాకపోతే అసలు శోధన అన్నది దేవునికి ఉండదు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు ఆయన మనిషిగా వచ్చాడు. ఎందుకు మనిషిగా వచ్చాడంటే ఆయన శోధింపబడ్డాడు, శోధన బట్టి శ్రమ కూడా పొందాడు ఆయన. ఇప్పుడు చూడండి, అంటే అర్థం ఏంటంటే మనం ఏ శోధన గురించి అయితే మనం మాట్లాడుతుంటామో, ఏ ప్రాబ్లమ్స్ అయితే మనం మాట్లాడుతుంటామో అవన్నీ యేసుక్రీస్తుకు కూడా తెలుసు. అందుకని చూడండి, బైబిల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. చూడండి ఒకసారి యేసుక్రీస్తు జీవితంలో వచ్చిన శోధనల గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన ఎలాంటి శ్రమలు గుండా ఆయన వెళ్ళాడో మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. చూడండి, యేసుక్రీస్తుకి 3 శోధనలు మనం ఈరోజు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము అక్కడ 3వ వచనం నేను చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, అంటే సాతానుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అంటే సందర్భం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత సాతాను చేత శోధింపబడడానికి అరణ్యమునకు కొనుక్కోబడ్డాన్ని బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, శోధన ఎప్పుడు వచ్చిందంటే ఆయన ఉపవాసం ఉంటుండగా వచ్చినటువంటి శోధన కాదు. గమనించండి, జనరల్ మనం అనుకుంటామంటే ఉపవాసం ఉంటుండగా శోధనలు వచ్చేస్తాయి, మన ఉపవాసం ఉన్నాం కాబట్టి సాతాను వచ్చి శోధించేస్తాడు, మన ఉపవాసాన్ని ఆయన బ్రేక్ చేయడానికి సాతాను శోధిస్తాడు అనుకుంటాం. కానీ మీరు బైబిల్లో చూడండి, యేసుక్రీస్తు ఉపవాసం అయిపోయిన తర్వాత సాతానుడు వచ్చాడు. ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్గా ఇక్కడ ఈ శోధనలో సమయం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరిగిందనేటువంటిది మాత్రం ఇంపార్టెంట్ కాదు, ఏ సందర్భంలో ఏ సమయంలో జరిగింది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ అది అర్థం చేసుకుని ఇంపార్టెంట్. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు కాదు సాతానుడు వచ్చింది శోధించడానికి, ఆయన ఉపవాసం 40 days కంప్లీట్ అయిపోయిన తర్వాత సాతానుడు వచ్చాడు శోధించడానికి. ఇప్పుడు సాతాను శోధిస్తాడా అంటే, సాతానుడు యాక్చువల్ మనుషుల్ని ఇప్పటికే సాతాను శోధిస్తాడా అంటే, సాతాను నిజంగా శోధిస్తాడు లేదని పక్కన పెడితే కరెక్ట్గా సాతానుడు ఏ సమయంలో శోధిస్తాడో అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే నాకు టైం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు వాడు యాక్చువల్గా సాతాను యేసుక్రీస్తు దగ్గరికి. ఎప్పుడు వచ్చాడు మొట్టమొదటి శోధన అక్కడ ఏంటంటే ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, 40 రోజుల తర్వాత వచ్చాడు. అంటే ఏ రోజైతే సాతానుడు శోధించడానికి వచ్చాడో ఆ టైం యేసుక్రీస్తు ఆల్రెడీ 40 రోజులు భోజనం లేకుండా ఆయన ఉన్నారు. ఆ టైంలో సాతానుడు వచ్చాడు. ఇప్పుడు చూడండి, వచ్చే సాతానుడు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, ఆయన వచ్చి అంటున్నాడు 3వ వచనం 2వ లైన్లో చూస్తే వచ్చాను, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ గమనించండి, సాతానుడు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఇప్పుడు చూడండి, మన తెలుగులో నీవు దేవుని కుమారుడు అయితే అని వచ్చింది, కానీ యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్లో ఒరిజినల్గా అయితే యాక్చువల్ ఏముందంట, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అని వచ్చిందంట. దేవుని కుమారుడు అయితే అని కాదు. ఇప్పుడు చూడండి, దేవుని కుమారుడు అయితే అంటే అర్థం ఏంటంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు కాదో ప్రూవ్ చేసుకో అన్నట్టు వస్తుంది అక్కడ. కానీ సాతానుడు యాక్చువల్ ఎందుకు వచ్చాడంటే, సాతానుడికి క్లియర్గా తెలుసు ఆయన యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు అనే విషయం సాతానుడికి బాగా తెలుసు. అందుకనే ఒక రకంగా అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా అని అంటూ, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది శోధన. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శోధనకి మన యొక్క శోధనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట హెబ్రీ పత్రికలో పౌలు అన్నాడు, ఇందాక చదువుకుని చూసారా, ఆయన మనవలే శోధింపడ్డాడు అని బైబిల్లో ఉంది. మనం ఆయనలాగా శోధింపడుతున్నాం అని కాదు, ఆయన మనలాగా శోధింపడ్డాడు. అది చాలా ఇంపార్టెంట్. దేవుడిలాగా మనం శోధింపడుతున్నాం అని కాదు, క్రీస్తులాగా మనం శోధింపడతాం అని కాదు, మనలాగా ఆయన శోధింపబడ్డాడు. మనలాగా శోధింపడ్డాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు శోధింపడేటప్పుడు ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నావో ఎగ్జాక్ట్ అంతే బలహీనమైన స్థితిలో ఆయన ఉంటున్నప్పుడు శోధన వచ్చింది. అది ఇంపార్టెంట్. ఆయన మనిషిగా వచ్చాడని మాత్రమే కాదు, మనిషిగా నువ్వు ఎలాంటి సందర్భాల్లో శోధింపడతావు, ఏ టైంలో శోధింపడతావో అలాంటి సందర్భాల్లోని క్రీస్తు శోధింపడ్డాడు. అందుకే చూడండి, శోధన నిజంగానే చాలా బలమైనటువంటిదే. మనం ఏదో ఊరినే పైపోయిన అనుకుంటాం, యేసుక్రీస్తు ఏముందండి ఆహార విషయంలో యేసుక్రీస్తుకి పెద్ద శోధన ఏముంటుందని మనం అనుకుంటాం. అందుకే గత వారం చెప్పని చూసారా, యేసుక్రీస్తు కూడా ఆకలి వేస్తుంది, నిజమైన ఆకలి వేస్తుంది. ఆయన ఏదో జస్ట్ ఆయనకి ఆకలి అనిపిస్తుంది కానీ అది పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు ఆయన్ని అని కాదు.
ఆయన నిజంగా మనిషే కాబట్టి ఆ కంటెంట్ నిజంగా ఆయన్ని కూడా బాధిస్తుంది. అందుకనే సాతాను వచ్చినప్పుడు, సాతాను శోధించేటప్పుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనిషిగా వచ్చినప్పుడు కూడా, ఆయన దేవుని కుమారుడని సాతాను తెలిసినప్పుడు కూడా వచ్చినప్పుడు ఏ శోధన శోధిస్తున్నాడు తెలుసా? వచ్చి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని నువ్వు భోంచేయి అన్నాడు. బేసాడు ఏం చెప్తాడంటే, నువ్వు రాళ్ళ రొట్టెలుగా ఒక అద్భుతం చేసి నీకు 40 days నువ్వు ఉపవాసం ఉన్నావు, నీకు ఆకలేస్తుంది కాబట్టి నువ్వు ఆకలితో సఫర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, సాతాను ఈ శోధన ఎందుకు తీసుకొచ్చాడు? ఆహారం ఎందుకు శోధించే ప్రయత్నం చేస్తాడు మనం ఆలోచించాలి. ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయమే. ఇక్కడ బేసిక్గా చూడండి, యేసుక్రీస్తుని సాతానుడు శోధించే ఈ 3 శోధనలు కూడా బేసిక్గా మనుషులు బేసిక్గా ఏమిటంటే, మనిషికంటూ కనీస అవసరత అంటారు చూసారా? బేసిక్గా మనిషిగా కనీస అవసరతలను లిస్ట్ ఉంటే చూసారా? ఒక 2, 3, 4, 5 ఉంటాయి చూసారా కనీస అవసరతలు. ఎగ్జాక్ట్ అలాంటి కనీస అవసరాలతోనే సాతానుడు క్రీస్తుని శోధించాడు. ఇక్కడ పెద్ద పెద్ద వాటితో శోధించలేదు. అక్కడ కనీస బేసిక్ నీడ్స్ అంటాం చూసారా? మనిషికి ఏంటంటే కనీసం చిన్న చిన్న అవసరం ఉంటాయి, అంటే కనీసం అవి తీరకపోతే మనిషి చాలా ఇబ్బంది పడతాడు. అవి కనుక అవి సమకూర్చబడకపోతే మనిషి చాలా ఇబ్బంది పడతాడు, చాలా బలహీనమైపోతాడు. అందుకనే సాతానుడు ఎగ్జాక్ట్ అలాంటి వాటితోనే శోధించే ప్రయత్నం చేశాడు. ఈయన దేవుడు కాబట్టి పెద్ద పెద్ద శోధనతో రాలేదు. ఆయన మనిషిని ఎలా శోధిస్తాడో ఎగ్జాక్ట్ అలాగున్నే యేసుక్రీస్తుని కూడా శోధించాడు. అలా శోధించడానికి సాతానుడు యూజ్ చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నువ్వు రాళ్ళను రొట్టెలుగా నువ్వు చేసుకో. ఆ మాట ఎందుకన్నాడంటే, యేసు 40 days ఉపవాసం ఉన్నారన్న విషయం సాతానుడికి తెలుసు. 40 రోజులు ఉపవాసం ఉన్నారంటే ఆయనకి బాగా ఖచ్చితంగా బాగా ఆకలి ఉంటుందన్న విషయం సాతానుడికి తెలుసు. కాబట్టే ఆయన ఫస్ట్ టైం రావడం ఏమంటున్నాడంటే, ఆహారం గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆ టైంలో యేసుక్రీస్తుకి ఆహారం కంటే మరి ఇంకేది కూడా అంత ప్రాముఖ్యంగా బేసిక్గా ఉండదు. ఆ బేసిక్ మనం యేసుక్రీస్తు అని కాదు, మనిషి అన్నటువంటి వాడి గురించి మనం చూద్దాం. మనిషి అనేవాడు బేసిక్గా 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఆ తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ఆయనకి ఏంటి అవసరం అవుతుంది? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం యేసుక్రీస్తుని మనం చెప్తున్నాం, కానీ ఒక మనిషిగా శోధింపడ్డాడు కాబట్టి ఒక మనిషిలాగా మనం ఆలోచించాలి. ఆయన యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటావో ఎగ్జాక్ట్ అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే మన వలే ఆయన శోధింపడ్డాడు. మనం ఇప్పుడు శోధింపడితే మనం ఆయనలాగా మనం శోధింపడతామని కాదు, నీకులాగా ఆయన శోధింపడ్డాడు. ఇప్పుడు అందుకంటే మనుషుల యొక్క దృక్పథంతో మనం క్రీస్తు యొక్క శోధన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అలాగ ఆలోచించినప్పుడు బేసిక్గా కనీస అవసరతలు అంటున్నప్పుడు 40 రోజులు ఆల్రెడీ క్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన చాలా ఆకలి వేస్తుంది కదా. ఇప్పుడు సాతానుడు యాక్చువల్గా ఏమంటున్నాడు? సాతానుడు ఏమన్నాడంటే, నువ్వు పెద్దగా నువ్వేం చేసలేదు, రాళ్ళ రొట్టెలుగా చేసుకో. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు నిజంగా కనుక రాళ్ళ రొట్టెలుగా చేసుకుంటే ఎవరికైనా అన్యాయం చేసిన వాడు అవుతాడా? ఎవరికైనా చేసి, ఎందుకంటే ఆయన ఇంకేదో లగ్జరీగా ఇంకేదో పెద్ద పెద్ద కార్యం గురించి అనేమి ఆశపడలేదు, కనీస అవసరం గురించి ఆశపడుతున్నాడు. అది కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, అది కూడా ఉపవాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక మనిషిగా మనం ఉపవాసం ఉన్నామనుకోండి, నార్మల్ ఏంటంటే ఉపవాసం ఉంటున్నప్పుడు భోంచేయాలనిపిస్తుంది, అప్పుడు భోంచేయకుండా ఉండడం కష్టం. ఎందుకంటే మనం ఉపవాసం ఉన్నాను నిర్ణయం తీసుకున్నాం, ఉపవాసం ఉన్నాం కాబట్టి ఉపవాసం ఉంటుండగా భోంచేస్తే తప్పు. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు భోంచేయము. కానీ అంటే క్రీస్తు ఉపవాసం ఉంటుండగా వచ్చిన శోధన కాదు, ఉపవాసం అయిపోయిన తర్వాత వచ్చిన శోధన. ఉపవాసం అయిపోయిన వచ్చిన శోధన అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు రాళ్ళ రొట్టెలుగా చేసుకొని భోంచేసినా తప్పేమీ లేదు. నువ్వు ఉపవాసం ఉండలేకపోయావు అని దేవుడు కూడా ఏమీ అండో, అది తప్పేమీ కాదు. ఎందుకంటే ఉపవాసం అయిపోయింది కాబట్టి అది తప్పేమీ కాదు. అయినను యేసుక్రీస్తు సాతానుడు చెప్పినప్పుడు కూడా యేసుక్రీస్తు రాళ్ళ రొట్టెలుగా యాక్చువల్గా చేసుకోలేదు. చూడండి, ఆయన ఏ సిచ్యువేషన్లో రాళ్ళ రొట్టెలుగా చేసుకోవడం అనేటువంటి కార్యాన్ని ఆయన తృణీకరించారో మనం ఆలోచించాలి. ఎందుకంటే మనిషిగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు రాళ్ళ రొట్టెలుగా చేసుకుంటే అసలు తప్పేమీ యాక్చువల్గా కాదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా, ఈవెన్ ఇజ్రాయేల్ ప్రజల అరణ్యయాత్రలో కూడా యేసుక్రీస్తు దేవుడు చాలా సందర్భంలో అద్భుతంగా వాళ్ళని పోషించాడు. అవునా కదా? అద్భుతాలు చేసి వాళ్ళని పోషించాడు. ఇప్పుడు మన్నాను కురిపించాడు, అద్భుతం చేసే కదా. వాళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు బండలో నీళ్ళు రప్పించాడు. ఇప్పుడు నీళ్లు కావాలన్నప్పుడు బండలో నీళ్ళు రప్పించి వాళ్ళ దాహం తీర్చినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడం కూడా యాక్చువల్గా తప్పు యాక్చువల్గా కాదు, తప్పేమీ కాదు. పై ఇక్కడెక్కడ ఆయన ఏదో ఒక పూట కూడా ఆయన ఆకలికి ఉండలేక ఇది వచ్చిన శోధన కాదు, 40 రోజులు ఉపవాసం ఉన్నతో వచ్చిన శోధన. ఇప్పుడు చూడండి, బైబిల్లో మీరు మనుషులు చాలామంది మీరు చూడండి, ఏసావు చూడండి, ఆయనకి బాగా ఆకలి వేసినప్పుడు
చూడండి, అక్కడ నేను ఆకలికి వస్తే భోజనం కోసం చెప్తున్నాను. భోజనం అంటే కొన్నిసార్లు ఎంత శోధన ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనకేంటంటే ఇప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు మనకి భోజనం విషయానికి వచ్చేసరికి మనకి ఏ లోటు లేదు కాబట్టి, అది కనీస అవసరత, అది ఎప్పుడు కూడా దేవుడు తీరుస్తున్నాడు కాబట్టి భోజనం మనకి పెద్ద శోధనలాగా మనకు అనిపించదు. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో మనుష్యులు భోజనం అంటే కనీస అవసరత అయితే, ఆ కనీస అవసరం తీరకపోతే మనుషులు ఏమేమి కార్యాలు చేస్తారో మీకు తెలుసా? కొంతమంది దొంగతనాలు చేస్తారు, దొంగతనం చేసే ప్రయత్నం చేస్తారు కేవలం ఆకలి తీర్చుకోవడానికి. కొంతమంది అలా దొంగతనం చేసే ప్రయత్నంలో కనుక వాళ్ళకి ఎవరైనా అడ్డొస్తే కొన్ని సందర్భాల్లో మర్డర్ కూడా చేస్తారు. మర్డర్ కూడా ఎందుకు చేస్తారు? పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి కాదు. కొన్ని సందర్భాల్లో కేవలం వాళ్ళ కడుపు నింపుకోవడానికి కూడా మనిషి ఎంతకైనా సరే ముందుకెళ్ళి కొన్నిసార్లు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడంటే అది మనిషి కనీస అవసరత. అది తీర్చబడకపోతే ఆ మనిషి దాన్ని తీర్చుకోవడానికి ఏమైనా సరే చేయడం రెడీ అయిపోతాడు టైం వస్తే. అందుకని చూడండి, టైం అంత ఇంపార్టెంట్ అన్నాను. టైం చాలా చాలా ఇంపార్టెంటు. ఏసావు ఎప్పుడు ఆయన ఆకలికో తిండి ఏసావు ఏమి తిండిపోతే ఏం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు తినడం గురించి ఆలోచించేవాడు కాదు. ఆ టైంలో ఆయనకి చాలా ఆకలేస్తుంది, రెడీగా తినడానికి ఇంట్లో ఏమీ లేదు, కానీ ఆయన చాలా తీవ్రమైన ఆకలి ఉంది. కాబట్టి ఆ టైంలో ఎగ్జాక్ట్ ఆ మొమెంట్లో ఆయన భోజనము కోసం జ్యేష్ఠత హక్కుని అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత హక్కు యొక్క వాల్యూ ఏసావుకి తెలీదా? తెలుసు. కానీ ఎందుకు అమ్ముకున్నాడంటే ఆ టైంలో ఆయన కనీస అవసరం తీర్చుకోవడానికి, దాన్ని వదులుకోవడానికి కూడా ఏసావు రెడీ అయిపోయాడు. భోజనం కొంచెం తక్కువ మాడకండి. కొంతమందికి ఏంటంటే 12 అవగానే కొంతమందికి ఆకలేసేస్తుంది, కొంతమంది 1 గంట అయితే ఆకలేస్తుంది, కొంతమందికి 2 అయినా ఉంటారు, 3 అయితే బహుశా ఆ టైంకి ఆకలేస్తుంది. అలాగని నేను 3 గంటల నేను ఉన్నాను కాబట్టి 12 గంటల ఆకలేసుకోవడం తక్కువ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కనీస అవసరత, అది బేసిక్ నీడ్. దాన్ని ఎవ్వరూ కూడా మనం యాక్చువల్ తప్పు పట్టలేం. ఎందుకంటే అది కరెక్ట్గా ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు ఏ మనిషి అని తట్టుకుంటాడు ఆకలిని. ఆ టైం దాటిపోతే నిజంగానే కేవలం ఒక సర్వసాధారణం అనిపించే భోజనం కూడా నీకు పెద్ద శోధనగానే, పెద్ద ప్రాబ్లంగానే మారిపోద్ది మనకి. ఒకసారి ఆలోచించండి, భోజనం కోసం ఇక్కడ ఏసావు జ్యేష్ఠత హక్కుని అమ్మేసుకున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. అలాగా భోజనం ఏంటంటే దాంతో కూడా కొన్నిసార్లు సాతాను మనం శోధిస్తాడు. ఇప్పుడు మనకు అర్థం కాదు, ఎందుకంటే ఎప్పటికప్పుడే మనకు ఆకలి అనిపించగానే రెడీగా మనకి ఇంట్లో భోజనం ఉంటుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భం చెప్పిన మనకు కూడా కొన్నిసార్లు భోజనం శోధన ఎలా తెలుసా? కొన్నిసార్లు ఇంట్లో వంట మనం అనుకున్న టైంకి అవ్వకపోతే కొన్నిసార్లు ఇంట్లో తిట్టేస్తాం మనం. నువ్వు ఎందుకు ఇంట్లో తిట్టావు? ఏ సందర్భం తిట్టిన భోజన విషయంలో కూడా తిట్టాం మనం. అంటే ఈవెన్ భోజనం దగ్గర కూడా నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు. కొన్ని సందర్భాలు కూర టేస్ట్ లేకపోతే కొన్నిసార్లు ఇంట్లో ఆడని తిడతారు. కొన్నిసార్లు కోపం వస్తుంది, భోజన విషయంలో ఇంట్లో కోపం వస్తుంది. అది కూడా శోధన యాక్చువల్గా తెలుసా? భోజనం అంటే చిన్న రోజుకు నువ్వు 2 సార్లు 3 సార్లు తింటున్న దానిలో కూడా కొన్నిసార్లు నీకు కేవలం ఏదో చిన్న సందర్భంలో కొంచెం సేపు లేట్ అయిందనో, లేదా కొంచెం సరిగ్గా కుదరలేదనో, లేదా ఉప్పు ఎక్కువైందనో, లేదా కారం ఎక్కువైందనో, లేదా ఇంకేదో వదిలో కొన్నిసార్లు మనం కూడా కోపం వచ్చేస్తుంది మనకు కూడా. అది చాలా చిన్నదే కదా, మరి నీకు కోపం ఎందుకు వచ్చింది అందుకని అది టైం ఇంపార్టెంట్ అని అక్కడ. ఆ టైం వస్తే భోజనం చేత నువ్వు కూడా శోధించబడతావు. మన కడుపు ఉంటుంది కాబట్టి నాకు అలాంటిదేం లేదని అనడానికి వీలు లేదు. కొంత ఇంట్లో ఆడవాళ్ళు వేడి భోజనం పెట్టకపోతే ఇంట్లో మీద కోపం వచ్చేస్తుంది కొంతమందికి. అంటే ఏంటి, ఈవెన్ భోజనం అంటే కూడా కొన్ని సందర్భంలో మనం కూడా తరచుగా మనం కూడా శోధింపడుతూనే ఉన్నాం యాక్చువల్గా అయితే. లేదా నార్మల్గా కోపం అంటాం, భోజనం దగ్గర కొన్నిసార్లు కోప్పడిపోతాం, చనుక్కుంటాం. కొన్నిసార్లు దాని మీద డిస్కషన్ జరుగుతాయి, కొన్నిసార్లు గొడవలు కూడా అవుతాయి దాని గురించి. అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే భోజన విషయమై నువ్వు కూడా శోధింపడ్డావు. ఎందుకంటే చూడండి, భోజనాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. కొన్ని ప్రాక్టికల్ చూసుకుంటే చాలా సందర్భాలు, ఈవెన్ చూడండి చర్చ్ లాంటి సందర్భాల్లో కూడా, చర్చిలో భోజనాలు ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందికి కనుక భోజనాలు పెట్టినప్పుడు, ఎగ్జాంపుల్ మనం భోజనం పెట్టినాం అనుకున్నాం ఒకవేళ ఉదాహరణకి, కొంతమంది భోజనం లేకపోతే కొంతమంది భోజనం దొరకనదో కొనుక్కునే ఉంటారు చర్చిలో. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ లాంటి సందర్భాల్లో ఫస్ట్కి మనం కూడా శోధింపడతాం తెలుసా. భోజనాలు పెట్టకపోతే కూడా శోధింపడతాం. జస్ట్ భోజనం రోజు తినేదే, కానీ సార్ పాస్టర్ ఎందుకు భోజనం వద్దనేసారండి. ఆ చిన్న విషయం కూడా కొన్నిసార్లు నీ మైండ్ డిస్టర్బ్ అయ్యి దాని గురించి నువ్వు ఏదైనా వేరేగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు కూడా భోజనం బట్టి శోధింపడ్డావు. అందుకే భోజనం చేత నేను శోధింపడినండి అని అనుకోవడానికి వీలు లేదు. తరచుగా భోజనం బట్టి కూడా శోధింపడతాం మనం. అది తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు, మనం కూడా శోధింపడతాం. మరి నార్మల్గా మనమే చిన్న సందర్భాల్లోనో ఒక పావుగంట లేట్ అవుతానో సరే కుదరపోతే మనం శోధింపడితే, ఇక్కడ యేసుక్రీస్తు 40 days ఉపవాసం ఉన్నారు కదా.
అంటే యేసుక్రీస్తు యొక్క లైఫ్ టైంలో, జీవితకాలంలో ఆయన నిజంగా ఆకలి తీర్చుకోవడం అంటే అంతకన్నా ముఖ్యమైన సందర్భం మరొకటి ఆయన జీవితంలోనే ఉండదు. ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో అంతకంటే ఎక్కువగా ఎప్పుడు కూడా ఆయనకి ఆకలి బహుశా వేసి ఉండకపోవచ్చు. ఆయనకు టైంలో ఆకలేసింది, ఎప్పుడు ఆయనకు ఆకలేసి అంజూరు చట్నీలు చూశారు, ఏమో దొరుకుతాయేమో చూశారు. అది పెద్ద ప్రాబ్లం కాదు అక్కడ అది. కానీ ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ఏమి తినలేదు ఆయన, ఏమి తినలేదు, ఏమి తాగలేదు. ఆ మొమెంట్లో సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి క్రీస్తుని శోధించాడు. నేను అద్భుతాలు చేసి దేవుడు పాత నిబంధనలో మనుషులను పోషించినప్పుడు ఇక్కడ కూడా అద్భుతం చేసుకుంటే తప్పేంటి యాక్చువల్గా. కానీ క్రీస్తు చేసుకోగల కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది, అభిషేకం ఉంది, చేసుకున్నా తప్పేమీ ఉండదు. కానీ చేసుకోకపోవడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? సాతానుడు చెప్పాడు కాబట్టి చేసుకోలేదు ఆయన, అంతే. చేసుకున్న పెద్ద ప్రాబ్లం బేసిక్ ఏమీ ఉండకపోవచ్చు, కానీ చేసుకోకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే సాతానుడు చెప్పాడు అనేటువంటి ఏకైక కారణాన్ని బట్టి ఆయన శోధనని బెండోల సాతానికి లోబడకుండా ఏం చేశారంటే అక్కడ వేసుకుని మాడుతున్నారు. చూడండి ఒకసారి నేను చదువుతున్నది చూడండి. ఆయన అంటున్నారు 4వ వచనంలో ఆయన అంటున్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటుండవచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడినది. చూసారా అక్కడ క్రీస్తు ఇక్కడ ఏమన్నారంటే దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. ఆ మాట ఎప్పుడు అంటారంటే బాగా ఆకలేస్తున్నటువంటి టైంలో కూడా క్రీస్తు ఆ మాట అంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ అర్థం ఏంటంటే నిజంగా అది ఎంత శోధన ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం ఇందాక చెప్పినట్టుగా మనమే చిన్న చిన్న సందర్భాల్లో మనం శోధింపబడుతున్నాం. భోజనాల విషయంలో, భోజనాల సందర్భాల్లో చాలా సందర్భంలో గొడవలు అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనం లేట్ అయితే గొడవలు అయిపోతాయి. భోజనం దొరకకపోతే, చుట్టాలకు భోజనం దొరకకపోతే గొడవ అయిపోద్ది. భోజనం వల్ల కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చిన సందర్భాలు, చర్చస్లో కూడా చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. చర్చలు భోజనాన్ని బట్టి చర్చలు మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో భోజనం ఎప్పుడు తక్కువ ఉంచినా మనం యాక్చువల్గా వేయకూడదు. మనకున్నాం ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం ఏమనుకున్నామంటే ఆ భోజనంతో నేను పెద్ద శోధింపడి అనుకున్నాం. నిజంగా వేసుకు శోధింపడి అంటే ఏం చెప్తుందంటే భోజనం నిజంగా పెద్ద శోధనే కాదు. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ భోజనం అన్న ఒక కారణం బట్టి ఎగ్జాక్ట్ నువ్వు కూడా శోధింపడతావు. అది ప్రతిసారి కాదు. ప్రతిసారి నీ ఇంట్లో మధ్యాహ్నం 12 గంటలు కాదు, లేదా రాత్రి 8 గంటలు 9 గంటలు కాదు. ఏదో ఒక టైం వస్తుంది, ఏదో ఒక సందర్భం వస్తుంది. ఆ టైంలో నీకు ఎప్పుడు మామూలు అనిపించింది నీకు నిజంగానే శోధనగా మారుతుంది. అప్పుడు నిలబడగలం లేదో ఆలోచించుకోవాలి. ఏమో మేబీ నెక్స్ట్ రేపు న్యూ ఇయర్ కావచ్చు, తెలియదు మనకి. కానీ ఇది కూడా చాలా సీరియస్ అయినటువంటి విషయమే. కానీ దాన్ని కూడా క్రీస్తు ఎలా జయించారు? క్రీస్తు ఎలా జయించారంటే ఆ టైంలో అంటున్నారు మనిషి కేవలం భోజనం చేసి బతకడు, మనిషి దేవుని యొక్క వాక్యం వలన, ఆత్మీయ ఆహారం వల్ల మనిషి బ్రతుకుతాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూడండి, అరణ్యయాత్రలో కూడా 78వ కీర్తనలో యాక్చువల్గా కూడా 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. వాళ్ళు ఆహారం విషయంలో తరచుగా వాళ్ళంట ఆ మన్నా తిని బోరు కొట్టి ఆహార విషయంలో వాళ్ళు దేవుణ్ణి శోధించారని బైబిల్ ఉంటుంది. మాటకి దేవుని శోధించారంట. ఇజ్రాయెల్ ప్రజలు ఆహార విషయంలో దేవుని మీద కూడా సనుక్కున్నారు, మోషే మీద సనుక్కున్నారు. ఆహార విషయంలో మనకుంటే ఇజ్రాయెల్ ప్రజలు కాబట్టి అలాగండి, ఇక్కడ యేసుక్రీస్తు కాబట్టి అలాగే మనకు అదేం ప్రాబ్లం కాదు అనుకుంటున్నాం. మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. సరైన టైం వస్తే సాతానుడు దీంతో కూడా మనల్ని శోధించే ప్రయత్నము చేస్తాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు నీకు మామూలు అప్పుడు భోజనం గురించి చెప్పట్లేదు, ఆ టైం వచ్చినప్పుడు నిజంగా ఈ భోజనం లాంటి అల్పమైనటువంటి కార్యం కూడా నీకు నిజంగానే చాలా పెద్ద శోధన అయిపోద్ది. తెలుసా, చాలా పెద్ద శోధన అయిపోద్ది. మనకున్న ఇలాంటి శోధన క్రీస్తు కాడ వచ్చింది, నేనైతే చాలా ఈజీగా జయించేస్తాను శోధన అనుకుంటున్నాం. మనమే అంత ఈజీ జయించాం. శోధింపబడి శ్రమ అనుభవించి శోధన జయించినటువంటి యేసుక్రీస్తు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ యాక్చువల్ అలాంటి శోధనలో చాలామంది పడిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది భోజన విషయంలో ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట యేసుక్రీస్తు దాన్ని కూడా ఈజీ అంటే కనీస అవసరాలు తీరే విషయంలో కూడా ఆయన కనీసం కదా, బేసిక్ కదా అని ఏముందిలే అని అనుకోలేదు. మనుషులంగా బేసిక్ మనుషులకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఏంటంటే పోన్లేండి ఏదో కడుపు కోసమే కదా, భోజనం కోసమే కదా అంటే దొంగతనం చేస్తాడు వదిలేద్దాం అంటాం మనం. కానీ అది నిజంగానే చాలా పెద్ద శోధన. ఆ టైంలో కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా యేసుక్రీస్తు ఈజీగా దాన్ని జయించగలిగారు. అది ఎలా జయించారంటే వాక్యంతో ఆయన జయించారు. అందుకనే శోధన బట్టి ఆయన శోధింపబడి శ్రమ అనుభవించి కూడా ఆయన దాని మీద విజయాన్ని సంపాదించిన బైబిల్ చెప్తున్నారు. హెబ్రీ పత్రికలో పౌలు చెప్తున్నాడు. రెండో శోధన చూద్దాం చూడండి, 7వ వచనం చదువుతాను చూడండి, 6వ వచనం చదువుతాను చూడండి.
ఐదో వచనం మత్తయి సువార్త 4:5 అంతటా అపవాది మొదటి శోధన అయిపోయిన తర్వాత అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాత్రికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సాతాను మరలా ఇంకో శోధన వచ్చాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఇది చాలా అసలైనటువంటి నిజమైనటువంటి బలమైన శోధన గురించి మనం ఆడుతున్నాం. ఆ శోధన ఏంటి? ఇక్కడ సాతాను వచ్చేసుకుని అంటాడు, మళ్ళీ ఇక్కడ అంటున్నాడు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నది కాదు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రాళ్ళ రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. ఇక్కడ కూడా వచ్చి సాతాను ఎగ్జాక్ట్ అదే అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రింద దుమ్ముకు. అది కూడా స్పెసిఫిక్ ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్. చూడండి, ఎక్కడ తీసుకెళ్ళడానికి బైబిల్ మనం చూస్తే అక్కడ సాతాను ఏం చేశారంటే పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవాలయ శిఖరమును నిలవబెట్టి అని బైబిల్ మనం చూస్తున్నాం. మెయిన్ పట్టణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ దేవుని దేవాలయం దగ్గర తీసుకుని వెళ్ళాడు, అక్కడ పైకి తీసుకెళ్ళాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిజంగా ఒకసారి అనిపిస్తుంది, నిజంగా సాతాను దేవుని ఎలా తీసుకెళ్ళిపోతాడని అనుకుంటాం. ఒకసారి మనకు కొన్ని అర్థం కావు, కానీ అది ఒకటి అర్థం చేసుకోండి, మరీ లోతుగా దీని గురించి ఆలోచించద్దు. యేసుక్రీస్తు సాతాను ఎలా తీసుకెళ్ళిపోయాడండి, పైకి టెంపుల్ పైకి ఎందుకు, అంటే గుడి దేవాలయం పైకి ఎందుకు తీసుకెళ్ళిపోయాడు, అంత లోతుగా దాని గురించి ఆలోచించద్దు. కానీ శోధన మాత్రం నిజంగా రియల్. సో సాతానుడు వచ్చేసి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు చాలా ఇంపార్టెంట్. అక్కడ బేసిక్గా శోధనలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, సాతానుడు ఏం చూపించే ప్రయత్నం చేశాడంటే, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి మనుషులు చాలామంది నేను నమ్మట్లేదు కాబట్టి నువ్వేం చేయాలంటే దేవాలయం దగ్గరికి వెళ్దాం అని అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళాడు? జస్ట్ ఎత్తైన ప్లేస్ తీసుకెళ్ళి తీసుకొని తోసేసి చంపడం గురించి మాత్రమే కాదు. అక్కడ శోధన లోతుగా ఆల్చే శోధన ఏంటంటే, దేవాలయం దగ్గర ఎందుకు తీసుకెళ్ళాడంటే, దేవాలయం దగ్గర తరచుగా ఆత్మీయ కార్యాలు జరుగుతూ ఉంటాయి. జనసమూహం యూదులు చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. దేవుని మందిరం మీకు తెలుసా, మళ్ళక్క దేవుని మందిరం ఆ టైంలో చాలా చాలా బిజీగా ఉంటుంది. యాజకుడు చాలా చాలా బిజీగా ఉంటాడు. అర్పణలు అర్పించేవాళ్ళు, బలులు తీసుకొచ్చేవాళ్ళు, బలులు కొనడానికి ఆ డబ్బులు రూపాయలు చెల్లించేవాళ్ళు, ఇవన్నీ చాలా చాలా విషయాలు చాలా బిజీ. ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ లాగా ఉంటుంది దేవాలయము, చాలా చాలా బిజీగా ఉంటుంది. ఓ రకంగా చెప్పండి, అదొక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. ఓ రకంగా చెప్పండి, అంత బిజీగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అందుకని కదా మరీ బిజినెస్ మరీ ఎక్స్ట్రీమ్గా జరిగిపోతున్నాను కదా. దేశకి ఒకసారి తాళ్ళతో కొరడాన్ని చేసి అక్కడ బల్లని తిరిగేస్తాను బైబిల్ మనం చూస్తాం. అంటే రకం చెప్పాలి, పక్క కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అక్కడ దేవాలయం అంటే. అక్కడికి సాతానుడు యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళాడు. ఏమన్నాడు అక్కడ తీసుకెళ్ళి, నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు కాబట్టి నువ్వు పైనుండి దూకేసినప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఏం చేస్తాను, ఆటోమేటిక్ దేవుని దూతలు నేను కాపాడతారు. దేవుని దూతలు నేను కాపాడినప్పుడు నువ్వు దూకేవు, కానీ ఏం జరగదని విషయం జనసమూహం చాలామంది చూస్తారు. నువ్వు ఇన్స్టెంట్గా ఫేమస్ అయిపోతావు, అందరూ నిన్ను నమ్మేస్తారు. నువ్వు ఎంత గొప్పవాడువో, నువ్వు ఎంత ప్రత్యేకమైన వాడు అందరికీ ఈ ప్రజలకు తెలిసిపోద్ది. అందుకని స్పెసిఫిక్గా దేవాలయం తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడి నుంచి ఎందుకు దూకమన్నాడంటే, కేవలం దేశకేసి మర్డర్ చేసి చంపేయడానికి గురించనే కాదు. అది మనుషుల దగ్గర అది చేస్తున్నాడు. ఎందుకు అది శోధన అంటే, బేసిక్ ఇప్పుడు మనల్ని ఎవరన్నా చంపేయాలని ట్రై చేస్తాను అనుకోండి, నువ్వు చచ్చిపోంటే మనం దూకుతామా? దూకం. కానీ ఇక్కడ ఎందుకు శోధన ఎందుకైంది? ఇది నిజమైన శోధన ఎందుకైందంటే, అక్కడ మనుషులు చాలామంది ఉంటారు. యేసుక్రీస్తు యాక్చువల్ అందరూ నమ్మాలి, కానీ అందరూ యేసుక్రీస్తుని నమ్మట్లేదు. ఇప్పుడు అక్కడ కనుక దూకే ప్రయత్నం చేస్తే, దేవుని కుమారుడు కాబట్టి దేవుని దూతలు కాపాడతారు. దేవుని దూతలు కాపాడినప్పుడు ఆటోమేటిక్గా మనుషులందరూ యేసుక్రీస్తు పైన దూకాడు, కానీ ఆయనకి ఏమీ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఒక్క సందర్భంలో ఒక్క ఈవెంట్లో ఆయన ఫేమస్ అయిపోతాడు. ఆయన అందరికీ తెలిసిపోద్ది. సింపుల్ ఒక రకంగా చెప్పాలంటే మన వాడి భాష చెప్పాలి, పబ్లిసిటీ అని చెప్పచ్చు. పబ్లిసిటీ అవడం లేదా ఫేమస్ అవడం గురించి అలా శోధించే ప్రయత్నం సాతాను అక్కడ యేసుక్రీస్తుని చేశాడు. ఏదో చంపేయడానికి గురించి కాదు ఇక్కడ సాతాను ట్రై చేసింది, చంపేయడం గురించి కాదు. ఎందుకంటే అదైతే ఈజీగా క్రీస్తు జయించేస్తారు. ఎందుకంటే ఆయన తెలుసు సిలువ కాయడం ద్వారానే ఆయన మరణించిన విషయాన్ని తెలుసు కాబట్టి. ఒకరు జస్ట్ ఏదో సూసైడ్ లాంటి ప్రేరేపణ అయితే కనుక అసలు అది శోధన అయ్యి ఉండేది కాదు అది. కానీ ఇది శోధన ఎందుకు అన్నామంటే, ఇక్కడ ఏదో చచ్చిపోవడం గురించి ఇక్కడ సాతాను ట్రై చేస్తున్నాను కాదు. యేసుక్రీస్తు ఇండటికి ఏంటంటే, నువ్వు ఫేమస్ అవుతావు కదా అని చెప్పే ప్రయత్నము చేశాడు. దేవుడు ఆయన ఎవరంటువంటిది యాక్చువల్గా ఎప్పుడు ఆయన నిజంగా యేసుక్రీస్తు ఎవరిని ఎలా తెలుస్తుందంటే, క్రీస్తు టైంలో అన్నారు, నేను ఒక్కసారి ఎత్తబడితే నేను అందరినీ నన్ను ఆకర్షిస్తాను చెప్పారు ఆయన. ఎప్పుడు దేవుడు ఆయన గొప్ప చేస్తాడో క్రీస్తుకి బాగా తెలుసు. కానీ సాతాను చెప్పి ఏమన్నాడంటే, నేను చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు కాబట్టి ఒకసారి నువ్వేంటో చూపించే, నువ్వు అల్టిమేట్గా నువ్వు దేవుని కుమారుడు కదా, నీకేమీ అవ్వదు కాబట్టి పైన దూకేసే, నీకేమవ్వదు. అప్పుడు చాలామంది నేను చూస్తారు, దేవాలయం కాబట్టి
అందరూ దేవుని దగ్గరికి వస్తున్నారు కాబట్టి అప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, నిజంగా నువ్వు మెస్సియావే అని అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ ఒక్క ఈవెంట్తో నువ్వు ఫేమస్ అయిపోతావు. కాబట్టి ఒకసారి పైన నువ్వు దూకే అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఇది నిజంగానే పెద్ద టెంప్టేషన్ తెలుసా, చాలా పెద్ద టెంప్టేషన్. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారు ఎవరికి తెలియదు. పనికిరాని కార్యాలు చేస్తూ కూడా ఫేమస్ అయిపోవాలి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫేమస్ అవడం గురించే, నేనేంటో అందరికీ తెలియాలనే చాలామంది చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజులు ఏంటంటే గుర్తింపు కోసం, చాలామంది ఎక్నాలజ్మెంట్ కోసం, అంటే 10 మంది నన్ను రికగ్నైజ్ చేయాలి, 10 మంది గుర్తించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్ అక్కడ సాత్రం ఎగ్జాక్ట్ అలా శోధించాడు. ఈ రోజుల్లో కూడా ఈవెన్ క్రిస్టియన్స్ అయితే మీ విషయంలో చాలామంది శోధింపడతారు తెలుసా. ఇది శోధన ఎప్పుడవుతుందో తెలుసా, నువ్వేంటో నీకు అర్థం కాకపోతేనే 10 మంది నీ గురించి నిన్ను ఎక్నాలజ్ చేయాలని, నేను గుర్తించాలి అనేటువంటి ఒక తాపత్రయం మనుషుల్లో మనకి పెరుగుతుంది. ఎప్పుడు అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ ఏంటో, దేవుడు మనల్ని ఏం చేశాడు, మనం ఏంటంటే నీకు అర్థం కాకపోతే ఆటోమేటిక్గా మన గుర్తింపు కోసం మనం ప్రయాసపడతాం. ఆ ప్రయాసంలో మనం చాలా కార్యాలు చేస్తాం. ప్రతిదీ పాప సంబంధంగా కానప్పుడు కొన్నిసార్లు అంటే మనం సమర్థించుకుంటాం. ఈవెన్ పరిచయలో కూడా చాలామంది కొన్ని కార్యాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే పబ్లిసిటీ కోసం, ఫేమస్ అవడం కోసం, 10 మందికి నా గురించి తెలియాలి. బేసిక్గా మినిస్టర్ ఎలా స్టార్ట్ చేస్తారు తెలుసా, ఒక ఆయన యాక్చువల్ చెప్పాడు, మినిస్టర్లు కొత్తగా ఫస్ట్ టైం మినిస్టర్లోకి వస్తే అందరికీ మనం ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాట పాడాలంట. ఒక పాట పాడి స్టూడియోలోకి వెళ్ళి పాట పాడి ఒక క్యాసెట్ రిలీజ్ చేస్తే ఫస్ట్ మనం ఏంటో అందరూ తెలిసిపోద్దంట. అలా తెలియాలి అంటే జస్ట్ ఇది ఒక్కటి చెయ్యి, దీంతో నువ్వేంటి అందరికీ తెలిసిపోవాలి. అలాంటి సేవలకు వస్తూ కూడా అలాంటి టెక్నిక్లు చాలామంది వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తింపు కోసం ప్రయాసపడుతున్నాం కానీ మన పని మనం చేద్దాం, గుర్తింపు వస్తే వచ్చిన లేదా అనే రోజులు పోయి యాక్చువల్గా ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు గుర్తింపు రావడం కోసం, గుర్తింపు రాకపోతే చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయి కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో తెలుసా. కొంతమంది కొన్ని వీడియోలు చేస్తారు, వ్యూస్ లైక్స్ రాకపోతే, సబ్స్క్రైబ్ పెరగకపోతే మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇది కూడా బేసిక్గా మనిషి కనీసం గుర్తింపు అంటే కూడా మనిషికి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా, కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా సరే. అందుకే చూడండి, పిల్లలు మనం ఏమంటాం, బేసిక్గా పిల్లలు మంచిగా ఏదైనా కార్యం చేస్తాం అనుకోండి, వెరీ గుడ్ అంటాం మనం, అది మంచి బూస్టింగ్ వాళ్ళకి ఇస్తుంది. సో అది మంచిదే, చూడండి అది మంచిదే, ఏది ఎంకరేజ్మెంట్ మంచిదే. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే మనం ముఖస్తుతిని కూడా కోరుకుంటాం. మనకి క్రిస్టియన్స్గా మీరు తెలుసుకోండి, ప్రోత్సహించడానికి ముఖస్థుతికి రెండింటి చాలా డిఫరెన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం ముఖస్థుతినే ప్రోత్సాహం అనుకోని అసలు ఎప్పుడు ప్రోత్సహించాలంటే మనల్ని అనుకుంటాం. కొన్నిసార్లు వాళ్ళు ఎప్పుడు మంచి ఒక మాట మాట్లాడదని అనుకుంటాం. ముఖస్థుతికిను ఎంకరేజ్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముఖస్థుతి అర్థమే, ముఖస్థుతి ఎంత డేంజరస్ మీకు తెలుసా. కొంతమంది మీరు పోడండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి మీరు ఏం చెప్తే చేస్తారు. అంటే బేసిక్గా అదంత రియల్, అది యాక్చువల్గా అది. అందుకే చాలామంది ఏంటంటే అందరినీ పోడే పనులు చాలామంది ఉంటారు. ఎందుకంటే 4 మంచి మాటలు చెప్తే వాళ్ళు ఏదో చేస్తారు. ఈవెన్ పాస్టర్ కూడా ఇది పెద్ద టెంప్టేషనే. కొంచెం బాగా డబ్బున్న విశ్వాసం పొగిడేవనుకో, వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారు. ఇది యాక్చువల్గా పైగా అదేంటంటే సేవ కోసం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది కరెక్ట్ యాక్చువల్గా కాదు. అందుకోసం ఎప్పుడు కూడా గుర్తింపు కోసం ఎప్పుడు కూడా మీరు ఆశపడకండి. గుర్తింపు అల్టిమేట్గా ఎప్పుడు తెలుసా, మనం పైకి వెళ్ళిన తర్వాత మనం చేసిన పనిని బట్టి దేవుడు ఇచ్చే మనకు గుర్తింపు ఉంటుంది. అది ప్రపంచం అంతా అప్పుడు చూస్తుంది. బతుకున్నప్పుడు ప్రపంచం నేను చూడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. యేసుక్రీస్తు చూడండి దాన్ని ఎంత ఈజీగా హ్యాండిల్ చేశారో తెలుసా. అక్కడ ఒక టైంలో మీరు చూడండి, ఒకసారి యాక్చువల్గా ఒక మాట చదువుకుందాం చూడండి సార్. మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువుతాను. సందర్భం చెప్పి 27వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు సువార్త పర్యటన అద్భుతాలు చేస్తున్నప్పటికీ చాలామంది వారి అవిశ్వాసం ఉంచని బైబిల్ మనం చూస్తాం. అక్కడ 20వ వచనం మనం కనుక చూసుకుంటూ వెళ్తే అక్కడ యేసుక్రీస్తు కూడా అక్కడ చూడండి, అక్కడ కొరాజిన బెతస్దా అని అక్కడ కొన్ని పట్టణాల గురించి ఆయన మాట్లాడతారు. అక్కడ కొంచెం కఠినంగా మాట్లాడతారు. అక్కడ చాలా అద్భుతాలు చేశారు కానీ మీరు ఇంకనూ నమ్మట్లేదని క్రీస్తు అక్కడ మాట్లాడతారు. ఒకసారి ఆలోచించండి, నిజంగా అది ఎంత డిసప్పాయింట్మెంట్ గురి చేస్తుందో ఒకసారి నిజంగా ఒకసారి మనిషిగా అయితే ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు మనిషి అని కూడా చెప్తున్నాను, ఆయన దేవుడే కాదు మనిషి. ఆయన యేసుక్రీస్తు యాక్చువల్గా ఏమై ఉన్నాడో దాన్ని కూడా కనీసం మనుషులు గుర్తించట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తుని పొగడ్డు గురించి మనం మాట్లాడట్లేదు, ఆయన ఎంతుంటే ఎంత పొగడ్డు గురించి మనం మాట్లాడలేదు. నిజంగా ఘనతకు కానీ స్తోత్రంలకు కానీ గొప్పతనానికి కానీ పొగడ్తకు కానీ అర్హుడు ఉన్నాడంటే ఎవడన్నా ఈ భూమి మీద యేసుక్రీస్తు టైంలో యేసుక్రీస్తు మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. గౌరవానికి ఘనతకు అన్నింటికి యేసుక్రీస్తు అర్హుడు యాక్చువల్ చెప్పాలంటే.
కానీ మీకు తెలుసా, ఆయన అంత గొప్పవాడైనా సరే, ఆయన దేవుని కుమారుడైనా సరే, మెస్సీ అయినా సరే, సృష్టి అంతటిని కూడా ఆయన చేసాడు, దాని అంతటిని ఆయన కాపాడుతున్నాడు, అన్నింటిని చేస్తున్నా సరే, ఇంకో మీద చేసుకొని కొన్ని ప్లేసెస్కి వెళ్తే అసలు మనుషులు కనీస గౌరవం కూడా క్రీస్తుకి యాక్చువల్గా ఇవ్వలేదు. నేను అద్భుతం చేస్తే దెయ్యాలను వెళ్ళగొడితే దెయ్యంతో దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అన్నారు. అది ఎంత ఇన్సల్ట్ ఒకసారి ఆలోచించండి. అదెంత ఇన్సల్ట్, అంత ఇన్సల్ట్ అది. కానీ అలాంటివన్నీ కూడా ఆయన యాక్చువల్గా ఎవరైతే అంగీకరించాలో వాళ్ళు అంగీకరించలేదు, ఎవరైతే ఆయన గుర్తించాలో, ఆయన గొప్పతనాన్ని అంగీకరించాలో వాళ్ళు అంగీకరించలేదు. అది మనుషులుగా మనం అనుకోండి, అది నిజంగా మన శోధన. ఇప్పుడు వెంటనే మనం చాలా ఫీల్ అయిపోతాం. ఇక ముందు చేయాల్సిన కూడా చేయడం మానేద్దాం అనుకుంటాం, ఇక్కడ కొన్ని సందర్భాలు చర్చకెళ్ళడం మానేద్దాం అనుకుంటాం. ఇలా రకరకాలుగా ఆ టైంలో మనిషికి నిజంగా చాలా పెద్ద శోధన. కానీ క్రీస్తు ఏం చేశారు తెలుసా? క్రీస్తు అంటే చూడండి, మనుషులందరినీ దాటి దేవుని వైపు చూడడం స్టార్ట్ చేశారు. ఆ వచనం చదువుతాను చూడండి, అక్కడ 25వ వచనం, 11వ అధ్యాయం 25వ వచనంలో ఆ సమయం గమనించిన, అక్కడ ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవన్నీ చూడండి, అక్కడ యేసుకి అంగీకరించవలసినటువంటి వాళ్ళు, ఈయన క్వాలిఫైడ్ పర్సన్ను అంగీకరించాను, కానీ అంగీకరించినప్పటికీ ఆయన దాన్ని చూసి ఏం ఫీల్ అవ్వలేదు తెలుసా? ఆయన ఫీల్ అయిపోయి కూర్చొని నేను ఎక్కడ ఎవరికి అద్భుతాలు చేయను, నేను ఎవరికి సపోర్ట్ చేయను నేను అని ఆయన కూర్చోలేదు. నేను ఎంత చేసినా వేస్ట్, ఎవరు నన్ను గుర్తించట్లేదు అని ఆయన అయిపోలేదు తెలుసా? ఆయన వెంటనే మనుషులను దాటి దేని వైపు చూసి, ఇంకను ఆ మూమెంట్లో కూడా ఆ సమయం మనం చూస్తున్నాం, ఆ సమయంలో ఆయన దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతించారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే, అలాంటి డిసప్పాయింట్మెంట్ టైంలో కూడా ఆయన దేవుని వైపు చూస్తూ తను తాను బలపరుచుకున్నట్లుగా చెప్పచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఆ టైంలో మనుషుల నుంచి డైవర్ట్ అయిపోయి, ఎందుకంటే మనుషులను చూస్తే డిసప్పాయింట్ వస్తుంది కాబట్టి మనుషులను దాటి ఆయన దేవుని వైపు చూడడం స్టార్ట్ చేశాడు. ఇది ఏదో ఎప్పుడో ఒక్కసారి జరిగింది కాదు, తరచుగా క్రీస్తుకి అది జరిగింది. ఇప్పటికీ ఎగ్జాక్ట్ మనకు కూడా అంతే తెలుసా? అందుకే కొన్ని సందర్భాల్లో ఒక బలమైన కార్యం, ఎగ్జామ్ మళ్ళీ చర్చకోవచ్చు అనుకోండి, ముఖ్యంగా చర్చ్ కన్స్ట్రక్షన్ లాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద ఏమైనా కార్యాలు చేసేటప్పుడు కొంతమంది పేర్లు కనుక పాస్టర్ గారు మెన్షన్ చేయకపోతే చాలామంది విశ్వాసులు ఫీల్ అయిపోతారు. ఎందుకని నేను చేశాను, పాస్టర్ గారు కనీసం నా పేరు ఒక్కసారి కూడా చెప్పలేదు. మనకు పెద్దగా ప్రాబ్లం మరి బయటకైతే లేదు, మరి లోపల ఉంది నాకు తెలియదు, కానీ బయటకైతే మనకు లేదు అది. కానీ ఎన్ని చర్చస్లో ఎంతమంది అలాగే చర్చల మనసు ఉన్నారు తెలుసా మీకు? ఎంతమంది విశ్వాసాలు అలాగనా, నేను ఇంత చేశానండి పాస్టర్ గారు నా పేరు కూడా చెప్పలేదండి, కనీసం నేను ఇంత డొనేషన్ ఇచ్చానండి, నేను న్యూయార్క్ నేను భోజనాలు నేను స్పాన్సర్ చేశానండి, కనీసం చెప్పలేదండి. అంటే బేసిక్ ఏంటి, నువ్వు యాక్చువల్ నువ్వు చేసావు, నువ్వు దేవుని కోసం చేసినట్టుగా కాకుండా నువ్వు ఏదో గుర్తింపు కోసం నువ్వు చేసినట్టుగా ఉంది. అన్ని సపర్యాలు చూడండి, అందరూ తీసుకొస్తున్నారు, మనం కూడా తీసుకొచ్చారు. ఆశీర్వాదం ఉంది అందులో లేదా? ఇది కూడా శోధనే తెలుసా మనకి చాలా సందర్భంలో, ఇది కూడా మనకు శోధనే. మనం చేసినప్పుడు అందరూ మనల్ని పొగుడుతారు అనుకుంటాం, తీరా ఒక్కరు మనల్ని గుర్తించరు, ఎవరు పెద్దగా మనల్ని ఎవరు పొగడరు. ఆ టైంలో నిజంగా మనకి ఇది ఎలా ఉంటుంది, ఆ టైంలో మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దావీదు తెలుసా మీకు? ఓ సందర్భంలో దావీదు సౌలు నుండి వేరైపోయిన తర్వాత దావీదు పారిపోతున్నాడు. ఆ టైంలో కొంతమంది పరాక్రమం గలవారు, కొంతమంది దావీదుని అర్థం చేసుకుని, దావీదుని దేవుడు ఏర్పాటు చేసి అర్థం చేసుకొని కొంతమంది దావీదుని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. దావీదుతో పాటు ఒక టీం లాగా వాళ్ళందరూ కూడారు. కానీ మీకు తెలుసు, టైం వచ్చినప్పుడు ఒకసారి వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతం యుద్ధానికి తిరిగి వచ్చేసరికి వీళ్ళ భార్య బిడ్డలందరినీ వీళ్ళ ఇళ్ళని తగలపెట్టేసి మొత్తం నేలమట్టం చేసేసిన తర్వాత వీళ్ళు వేరే దగ్గరికి ఎవరికో వీళ్ళందరికీ వచ్చేసరికి వీళ్ళ భార్యలందరూ కూడా చెరగా కొనుపబడ్డారు, పిల్లలు కొనుపబడ్డారు, ఇల్లులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఆ టైంలో మీరు చూడండి, అప్పటి వరకు అన్నింటినీ వదిలేసి సౌలుని కూడా కాదని దావీదునే ఫాలో అయ్యేటువంటి వారు దావీదు మీద కూడా సొనుక్కోవడం స్టార్ట్ చేశారు తెలుసా? దాని మీద సొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత డిసప్పాయింట్మెంట్ దావీదుకు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. యాక్చువల్ దావీదు వాళ్ళు రమ్మనలేదు, వాళ్ళే ఎరుకొని మేము ఫాలో అవుతామని చెప్పేసి దావీదుని వాళ్ళే ఫాలో అవడం స్టార్ట్ చేశారు. కానీ సడన్గా ఇప్పుడు దావీదు వల్ల ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకొని, దావీదు కారణం అనుకొని దావీదు సపోర్ట్ చేయడం మానేశారు వాళ్ళు. బైబిల్ మీరు చూడండి, అప్పుడంట దావీదు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, చెరగా వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళందరూ చాలా పరాక్రమం గలవాళ్ళు, చాలా పౌరుషం గలవాళ్ళు తెలుసా? ఒక్కొక్కరే కొన్ని వందల మందిని ఈజీగా చంపగలిగేటువంటి పరాక్రమం అంటే సైనికులు వాళ్ళు, దావీదు వెనకాల ఉండేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే అది ఎంత బలహీనమైపోయారంట ఆ మూమెంట్లో, వాళ్ళంట ఏడవడానికి కూడా బలము చాలనంత ఎక్కువగా వాళ్ళు ఏడిచారంట. సరే ఆలోచించండి, అంటే ఎంత బలహీనమైందంటే ఒక సిచ్యువేషన్లో ఒక మనిషి వెళ్ళిపోయాడు, పరాక్రమం గల వెళ్ళిపోయారు. ఆలోచించండి, అంత బలవంతులు కూడా ఎంత వీకెస్ట్ మూమెంట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా వెళ్ళిపోతే వారందరూ లేనప్పుడు దావీదు కూడా ఫీల్ అవ్వచ్చు,
దావీదు కూడా అదే ప్రాబ్లం ఉన్నాడు, వాళ్ళదే ప్రాబ్లం ఉన్నాడు. కానీ వాళ్ళందరూ ఉన్నాడు దావీదుని కారకులు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో దావీదు ఎవరైపు చూస్తారు ఒకసారి ఆలోచించండి. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే దావీదు అంటే యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, బలం తెచ్చుకున్న బైబిల్ మనం చూస్తాం. ధైర్యం బలం అంటే యాక్చువల్ అర్థం ఏంటంటే ఒక ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎంకరేజ్మెంట్ వస్తుంది. అంటే దావీదు ఆ టైంలో బలం పొందుకోవడానికి, మానసికంగా ధైర్యం ఉండడానికి, ఎంకరేజ్ పొందుకోవడానికి మనుషులన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. దావీదు చూసి వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోవడం లేనప్పుడు ఆయన దేవుని వైపు చూసి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న బైబిల్ మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు అలాగే ఇక్కడ వాళ్ళు మనుషులందరూ కూడా గుర్తించినప్పుడు ఆయన దేవుని వైపు చూసి దేవునికి స్తుతులు చెల్లించడానికి బైబిల్ మనం చూస్తున్నాం. అందుకంటే చూడండి, ఈ రోజుల్లో ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లమే చర్చెస్లో కూడా. ఈవెన్ చర్చెస్లో, మన కుటుంబంలో, మన బంధువుల మధ్యన కూడా ఇది మనకు పెద్ద ప్రాబ్లమే. తెలుసా మనకి? మనల్ని ఎవరు గౌరవించట్లేదని, మనల్ని ఎవరు గుర్తించట్లేదని, ఇలాంటివి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనుషులు తరచుగా ఫేస్ చేస్తుంటాం. మీకు తెలుసా, మీరు కనుక ఎప్పుడైతే అలా రికగ్నిషన్ కోసం మీరు సఫర్ అవుతూ గుర్తింపు ఉండట్లేదని మనం ఫైట్ చేస్తున్నామో, నువ్వు యాక్చువల్ శోధనలో ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. గుర్తింపు కోసం నువ్వు ఫైట్ చేస్తావు, నీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే. నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సినటువంటి చోట నీకు నిజంగా రావాల్సినటువంటి గౌరవం రానప్పుడు కూడా నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు కంటే ఇంకెవరన్నా చెప్పండి ఘనతకు అర్హులు. కానీ ఆయన ఎక్కడ కూడా ఫైట్ చేసి గౌరవం తెచ్చుకున్నారు. మీరు ఎవరు నన్ను గౌరవించట్లేదు అని ఆయన ఫైట్ చేశారా? ఫైట్ చేయలేదు. ఆయన వెంటనే డైవర్ట్ అయిపోయి దేవుని వైపు చూసి దేవుని స్తుతించడం స్టార్ట్ చేశారా? ఏ మూమెంట్లో అందరూ అసలు ఆయన పట్టించుకోవడం మానేస్తే దేవుని స్తోత్రాలు చెప్తున్నారు. ఆయన మూడో అయిపోయి ఇంట్లో ఒక గదిలో కూర్చొని బాధపడుతూ ఏడిస్తే మెంటల్గా సఫర్ అవుతూ కూర్చోలేదు. ఆయన తను తాను ధైర్యం తెచ్చుకున్నారు. అలాగే అక్కడ చూడండి, అందుకే మత్తయి సువార్త అక్కడ ఆ శోధన నిజంగానే రియల్ అంటున్నాను. అక్కడ గుర్తింపు కోసం ప్రయాసపడేటట్లుగా సాతాను శోధించాడు. కానీ బైబిల్ మీరు చూడండి, యాక్చువల్గా యేసుక్రీస్తు అయితే ఆ శోధనకి పడలేదు. కానీ ఎంతమంది మనుషులు గుర్తింపు కోసం పడిపోతారు తెలుసు. పాస్టర్స్ ఎంతమంది తెలుసు, ఫేమస్ అవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఫేమస్ అవడం కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాం, మెంటల్గా బోల్డ్ స్ట్రెస్ తీసుకుంటాం, ప్రెజర్ తీసుకుంటాం. ఆ ప్రెజర్ తీసుకుంటేనే డబ్బులు సరిపోతుందని సేవ చేయలేకపోతున్నాను కూడా, డబ్బుల కోసం కూడా మాట్లాడే బోల్డ్ మంది ఉంటారు. ఎందుకని? అందరూ ఇలా చేస్తున్నారు, మనం కూడా చేస్తే కానీ మనం కూడా నిలబడలేము, మనకు కూడా గుర్తింపు రాదు, మనకు కూడా గౌరవం రాదు, లేదా అందరూ మనం తక్కువగా చూస్తారు అనేటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. దానికోసం ఏంటంటే సామర్థ్యానికి మించి చాలా డబ్బులు ఖర్చు పెడతారు, సామర్థ్యం మించి ఇంకేంటో చేసే ప్రయత్నం చేస్తారు. అవి చేసినప్పుడు తీరా అనుకుంది జరగకపోతే ఆటోమేటిక్ డల్ అయిపోతాం. మీటింగ్స్ ఈ రోజుల్లో చాలా చూస్తాను చూడండి, గొప్ప గొప్ప మీటింగ్స్ పెడతారు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. మీటింగ్ ఎంత అయిన తర్వాత గొప్పగా జరిగిందంట, మీటింగ్ ఎంత డబ్బుల కోసం మాడతాం. బేసిక్గా మీటింగ్స్ పెట్టి అది గొప్పగా జరిగిందని చెప్పుకున్న తర్వాత మళ్ళీ మీటింగ్ అంతా అయిన డబ్బుల కోసం మాడతామంటే అర్థం ఏంటంటే నువ్వు మీటింగ్స్ పెట్టిన పర్పస్ ఫెయిల్ అయినట్టు అర్థం. మనం డబ్బుల కోసం మీటింగ్ పెట్టాం, డబ్బుల కోసం కానీ డబ్బులు లాభం వస్తుందని పెట్టుంటే కనుక అది నువ్వు రాంగ్ మోటివేషన్తో నువ్వు పెట్టావు, దానివల్ల నీకు అసలు చూసే లేదు. ఒక ఆత్మీయ ఉద్దేశంతో మీటింగ్స్ పెట్టచ్చు, కానీ డబ్బుల కోసం గుర్తింపు కోసం ఎంతకన్నా గ్రాండ్ ఎవరు చేయడానికి మీటింగ్స్ పెట్టడానికి వీలు లేదు. అలా పెట్టి మనం ప్రయోజనం అర్థం ఏంటంటే నీ కెపాసిటీకి మించి నువ్వు చేసావు, అదేమో గొప్పగా జరిగింది అంటున్నావు. కానీ తీరా ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం డబ్బుల కోసం మనం అల్పంగా మనం మాట్లాడతాం, డబ్బుల మీద డిపెండ్ అవుతుంటాం. మనం అంత అవసరం మించి మనం చేసుకున్న అవసరం లేదు. యాక్చువల్గా నీ కెపాసిటీ తగ్గట్టు నువ్వు చేసుకోవాలి. చాలామంది ఏంటంటే చర్చెస్ కట్టడంలో కానీ ఓ పాస్టర్ గారు కాబట్టి ఆయనకంటూ ఒక సెటప్ ఉండాలని, పెద్ద పెద్ద ఇంకేంటంటే రకరకాల ఆలోచనలతో కార్లు ఉండాలి, బళ్ళు ఉండాలి, పెద్ద పెద్ద సెటప్ ఉండాలి, ఇవన్నీ రకాలు ట్రై చేసి డబ్బులు సరిపోయినప్పుడు ప్రెజర్ ఉన్నప్పుడు ఆ ప్రెజర్లు ఇంకేంటంటో చేస్తుంటాం. అవన్నీ ఎందుకు? అందరూ ఇలా చేస్తున్నారు, అందరు పాస్టర్లు ఉన్నారు, మనం కూడా అలాగనే ఉండాలి, అందరితో పాటు మనం కూడా పైన అలాగే మెయింటైన్ అవ్వాలని. గుర్తింపు లేదంటే తక్కువగా మనల్ని చూస్తారు అంటే అసలు ఆ గుర్తింపు కోసం ఆలోచన అవసరమే లేదు. గుర్తింపు నువ్వు ఎప్పుడంటే నువ్వేంటో నీకు తెలియకపోతే, దేవుడికి ఎంత వాల్యూ ఇచ్చాడో నీకు అర్థం కాకపోతేనే మనుషుల దగ్గర నువ్వు డిమాండ్ చేస్తుంటావు. గుర్తింపు కోసం మనుషుల దగ్గర మనం ప్రయాసపడుతుంటాం మనం. ఎందుకంటే చూడండి, కింద ఇంకా టైం లేదు, కానీ కింద అక్కడ మీరు చదివితే ఇది యేసుక్రీస్తు అక్కడ దేవుని వైపు చూసి దేవుని ఘనపరిచినందుకు చూస్తే అక్కడ క్రీస్తు కూడా మాడితే ఏమంటో తెలుసా? అక్కడ నేనేంటో తండ్రి తెలుసు, తండ్రి అంటే నాకు తెలుసు అని మాడతారు. అక్కడ అంటే ఏంటి వీళ్ళు తెలియపోవచ్చు, కానీ నేనంటే తండ్రికి తెలుసు. అందులో ఆయన సాటిస్ఫై అవుతున్నారు, అందులో ఆయన సాటిస్ఫై అవుతున్నారు. నేను అంటాను, అందులోనే మనం కూడా తృప్తి చెందాలి. నీకు దేవుని బట్టి నీకు తృప్తి రాకపోతే నీకు ఎందులోనూ తృప్తి రాదు. గుర్తింపు లేకపోతే నీ ప్రాబ్లం కాదు, నీకు దేవుని తృప్తి లేదు నీకు, అది ప్రాబ్లం. మనుషులు గుర్తించకపోవడం ప్రాబ్లం కాదు. నీకు అసంతృప్తి ఎందుకు ఉందంటే నీకు దేవునిలో తృప్తి లేదు, అంటే నీకు దేవునితోనే నీకు ఏదో సరైన అండర్స్టాండింగ్ నీకు లేదు. కాబట్టి దేవుని దగ్గర వెతకాల్సింది మనం బయట వెతుకుతున్నాం. తెలుసా, సాతాను కూడా ఎగ్జాక్ట్ అలాగనే శోధిస్తాడు మనల్ని కూడా. అందుకే మనం జాగ్రత్తగా ఆ విషయాలు ఉండాలి. మూడో చూద్దాం, చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి, అది చూసుకొని ముగించుకుందాం.
అక్కడ చూడండి యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ దేవుని శోధించకూడదు అని చెప్పి మరో చోట వ్రాయబడింది మాట్లాడారు. ఆ తర్వాత చూడండి 8వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4:8వ వచనం. మరల అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, గమనించిన ఇక్కడ రాజ్యములను మహిమను చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మృక్కి ఆయనను మాత్రమే సేవించాలని వ్రాయబడి ఉన్నది అని నేను. అంతలో అపవాది ఆయన విడిచి పోయిన. ఇక్కడ గమనించిన ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, గొప్పతనం కోసం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, అంటే నేను టాప్ లెవెల్లో నేను పెట్టేస్తాను, ప్రపంచం మొత్తం మీద నువ్వే టాప్లో ఉంటావు. ఇది ఒకసారి గొప్పతనం కోసం. మీకు తెలుసా ఏదైనా తోటలో కూడా ఎగ్జాక్ట్ ఇలాంటి శోధన వచ్చింది తెలుసా? సాతాను శోధించినప్పుడు కూడా వచ్చేమన్నాడు తెలుసా? సాతాను ఏమన్నా తెలుసా? దేవుడు తినద్దన్నాడా అన్నాడు. తినద్దన్నాడు. ఎందుకు తినద్దన్నాడు అంటే తెలుసా మీకు? ఆయన సాతాను అంటూ, ఇది కనుక మీరు తినేదిమ్మా మీకు జ్ఞానం వచ్చేస్తుంది, మంచి చెడులు మీకు వివేచన మీకు తెలిసిపోద్ది, మీరు దేవుళ్ళలాగా ఉంటారు. తెలుగు బైబిల్లో దేవతలాగా వచ్చింది, కానీ యాక్చువల్ అంటే అర్థం ఏంటంటే మీరు దేవుళ్ళలాగా ఉంటారు, మీరు దేవుడితో సమానంగా ఉంటారు. సాతాను ఏమని శోధించారు తెలుసా? ఆదామనే కానీ ఈ చివరి ఆదామనే కానీ, నువ్వు కొంచెం గొప్పడుగా నువ్వు మారచ్చు కదా అన్నాడు. నువ్వు కొంచెం గొప్పడుగా నువ్వు గొప్పతనం సంపాదించుకోవచ్చు కదా అన్నాడు. బేసిక్గా సాతాను ఏదంతో ఏం చెప్పాడంటే, నువ్వు నీకు ఇంతకంటే గొప్పతనం యాక్చువల్ నీకు రావాలి, ఆ గొప్పతనం నీకు ఉంది, అది నువ్వు తెచ్చుకోవచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా అన్నాడు సాతాను. కానీ మీరు యాక్చువల్ బైబిల్లో చూస్తే ఆదాముకి చాలా గొప్పతనం ఏదైనా తోటలో ఉంది. ఎందుకంటే మీరు బైబిల్లో చూడండి, ఏదైనా తోటలో అక్కడ దేవుడు చెప్తాడు, వాళ్ళని ఏదైనా తోటలో పెట్టినప్పుడు మనుషుల్ని, ఆదాముని ఎవరిని పెట్టినప్పుడు సిద్ధపరచుకోండి, కాచుకోండి, మీరు ఏలండి అన్నాడు దేవుడు అక్కడ. ఇంక సింపుల్ చెప్పాలని మన వాడు చెప్పాలి, నువ్వు డామినేట్ చేయి అన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే అసలు ఏదైనా తోట ఎలాంటిదంటే, మనిషి ఏ స్థాయిలో ఏదైనా తోట ఉన్నాడంటే ప్రపంచం మొత్తం మీద ఆదాంతో డామినేషన్ యాక్చువల్గా. కాకపోతే ఒక్కడున్నాడు ఆదాం పైన, దేవుడు ఒక్కడే. ఆదాం అన్నిటిపైన ఆదామే. దేవుడు కూడా క్లియర్ చెప్తాడు, ఆకాశంలో ఎగిరేది, జలచరాల్లో, భూమి మీద ప్రాకే ప్రతి దాన్ని నువ్వు వేలుతావు అన్నాడు దేవుడు. ప్రతిదీ ఏలేటువంటి పొజిషన్లో ఆదాం ఉన్నాడు. కానీ సాతానుడు చేయమన్నాడు తెలుసా? ఆదాం ఆల్రెడీ ఏమై ఉన్నాడో అది నువ్వు ఇంకా లేదు, నీకు ఇంకేదో తక్కువ ఉందన్నట్టుగా మాట్లాడుతూ, నువ్వు కనుక ఇది తింటే నువ్వు దేవుడిలాగా ఉంటావు. నీ పైన ఇంకొక్కడు ఉన్నాడు కదా, ఒక్కని కూడా నువ్వు ఇంకా ఆ ప్లేస్ కూడా నువ్వు తీసేసుకోవచ్చు కదా. ఎందుకంటే సాతానుడు అలాగే ఒరిజినల్గా పరలోకం నుండి అలాగే దేవుని ప్లేస్ని ఆక్రమిద్దాన్ని ట్రై చేస్తే కదా వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్ అలాగే శోధిస్తా అంటున్నాడు. ఆదాంతో అదే అన్నాడు, ఒక్కడే కదా, నువ్వు ఆయన కూడా నువ్వు కాదనేస్తే, ఆయన కింద నువ్వు ఎందుకు బతకాలి, నువ్వు ఆయన కాదనేస్తే నువ్వు మొత్తం కంప్లీట్ డామినేషన్ నీకే ఉంటుంది అన్నాడు. ఆదాము ఆ టైంలో గుర్తించలేకపోయాడు, అది శోధన. కానీ యాక్చువల్గా ఏంటంటే నిజంగా ఆదాము మంచి స్థితిలోనే ఉన్నాడు. ఒక్క దేవుడే ఆదాం పైన ఉన్నాడు, అన్నీ ఆదాం కిందే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సాతానుడు అలా చెప్పాడో, నీకు ఇంకా గొప్పతనం ఉంటుందని, లేని గొప్పతనం గురించి ఎప్పుడైతే సాతానుడు మాట్లాడాడో, ఆదాము ఆ మాట నమ్మాడు. తినిన తర్వాత ఉన్నదంతా కోల్పోయాడు. ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు మనిషి ఒకప్పుడైతే నువ్వు ప్రతిదాన్ని వేలుతావు అని దేవుడు చెప్పాడు. ఆకాశంలో ఎగిరే పక్షులను కానీ, జలచరాలను కానీ, భూమి మీద ప్రాకే ప్రతిదాన్ని నువ్వు వేలుతావు అన్నాడు. కానీ ఇప్పుడు మీకు తెలుసా, ఆదాం ఎప్పుడైతే అలాగ అనుకొని పొరపాటు పడి సాతానుకి మాట విని మొత్తం కోల్పోయాడు. ఇప్పుడు మనిషి ప్రతి చిన్నదానికి భయపడతాడు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొన్నిసార్లు మనం ఎంత డిస్టర్బ్ అయిపోతుంది సార్, రాత్రులు పడుకునేటప్పుడు కొన్నిసార్లు ఒక దోమ మన నిద్ర లేకుండా చేస్తుంది. మనం యాక్చువల్గా దేవుడు ఒరిజినల్గా మన ఆ పొజిషన్లో పెట్టాడు, కానీ కొన్నిసార్లు మనం అంత డిస్టర్బ్ అయిపోతాం. అంటే చూడండి, మనిషిగా మనం అంటే ఒకప్పుడు దేవుడు ఏ గొప్ప స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడో దానికోసం ప్రయాసపడి ఎంత కోల్పోయాం చూడండి. కోల్పోవడం మాత్రం అది రాలేదన్నదే కాదు, ఇప్పుడు అన్నీ మన పైన ఇప్పుడు డామినేట్ చేసేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ మన పైన ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఇంకా రియల్ ప్రాబ్లం ఏంటి చెప్పని, ఇప్పుడు అన్నీ మన మీద డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మనం తిరిగి డామినేషన్ ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం. అందుకని పోటీతత్వం అందుకే వస్తుంది. కంపెనీలో పనిచేసే చోట పోటీతత్వం, అందరికన్నా నేనే పైన ఉండాలి, అందరు నా మాటే వినాలి, ఇంట్లో, కుటుంబాల్లో, చర్చిల్లో, కంపెనీలో అందరు నా మాట వినాలి. అందుకే దానికోసం ప్రయాసపడతాం, దానికోసం ఫైట్ చేస్తాం, దానికోసం ఆర్గ్యుమెంట్ చేస్తాం, దానికోసం గొడవలు పడతాం, చాలా చేస్తుంటాం. దేవుడు ఒరిజినల్గా బేసిక్గా మనకు ఆ నేచర్ పెట్టాడు. ఎందుకని అన్నిటిని వేలాలి అని దేవుడు ఆ స్వభావం మనకి ఇచ్చాడు. మనం దాన్ని ఇష్టపడతాం. రూలింగ్ అంటే మనిషికి ఇష్టం మనకి. కాకపోతే దేవుడే చెప్పాడు, నువ్వు నా కింద ఉండి రూల్ చేయన్నాడు దేవుడు. కాబట్టి ఆ నేచర్ దేవుడే మనకి పెట్టాడు. ఎప్పుడైతే మనం కోల్పోయామో ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయింది మనకి. అది
దేవుడు మంచి ఉద్దేశంతో పెట్టాడు, కానీ ఇప్పుడు కోల్పోయాం కాబట్టి ఇప్పుడు ప్రతిదీ ఇంకా ఎక్కువగా కంట్రోల్ చేయడం కోసం ప్రయాసపడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అందుకే ప్రతిదీ మన కంట్రోల్లోకి వచ్చేయాలనుకుంటున్నాం. ప్రతిదీ మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ మన కంట్రోల్లో, ప్రతి వాళ్ళు నేను చెప్పిందే చెయ్యాలి. ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయి ఇప్పుడు పెద్ద పోరాటమే అయిపోయింది మనకి. ఇప్పుడు అది పెద్ద పోరాటమే అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నా సరే, బంధువుల దగ్గర ఉన్నా సరే, 10 మంది బంధువులు మనం ఉన్నా అంటే అందరూ నా మాట వినాలి, అందరూ నేనే అలా ఉండాలని నాశపడతాం ఇప్పుడు ప్రతిదీ కూడా. అది ఇంకా ఇప్పుడు మనకి చాలా ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు తల మనం ప్రయత్నం చేస్తామో తెలుసా, అంతకంత ఇంకా దిగజారిపోతాం, కానీ మనం పైకి వెళ్ళాం. సాతానుడు ఎగ్జాక్ట్ క్రీస్తుని కూడా అలాగనే శోధించే ప్రయత్నం చేశాడు. ఈ లోకరాజ్యంలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఉంచిన గొప్పడు అయిపోతావు కదా, ఏ అధికారం అయితే తిరిగి సంపాదించాలని నువ్వు మనిషిగా వచ్చావో అదంతా ఒకసారి నువ్వు నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఉంచిన ఒక్క క్షణంలో నేను నీకు ఇచ్చేస్తాను. బహుశా నిజంగానే ఏసుకస్ కనుక ముక్కుంటే నిజంగానే సాతానుడు ఇచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళు చాలా పక్కగా మాడుకున్నారు, లీగల్గా మాడుకున్నారు. వాళ్ళు రకంగా చెప్పాలంటే ఊరిని పైపైన మాడుకున్న మాట కాదు, నిజంగానే శోధన. ఎందుకంటే నిజంగానే సాతానుడు ఆఫర్ చేశాడు, అది అందుకని శోధన అయింది. అది జస్ట్ పైపై మాటలు కాదు. కానీ క్రీస్తు అక్కడ కూడా శోధన జయించడం బైబిల్ మనం చూస్తాం. ఒకసారి ఆలోచించిన, క్రీస్తు నిజంగా మనిషిగా వచ్చారు. ఈ బేసిక్ ఇప్పుడు ఏదైతే ఈ 3 శోధనలు అన్నామో, ఈ 3 శోధనలు కనీసం మనిషికి ఉండే శోధన ఏంటిది? ఆహారం అంటున్నది మనిషిని కనీసం అక్కడికి వచ్చి మనం శోధింపబడతాం. గుర్తింపు అంటున్నది కూడా, గౌరవం అంటున్నది కూడా, దాని విషయంలో కూడా మనం శోధింపబడుతుంటాం. అలాగే గొప్పవాళ్ళగా ఉండాలంటున్నది కూడా మనిషి ఉండే శోధనే. గొప్పవాళ్ళ కనబడాలని ఆశ ప్రతి వాళ్ళకి ఉంటుంది. కాకపోతే దాని గురించి నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటన్నది చాలా చాలా ఇంపార్టెంట్. క్రీస్తు నువ్వు గొప్పవాడుగా ఉండకూడదు, కనుక అందరికీ నువ్వు తక్కువ పరిచారకుడిగా ఉండని క్రీస్తు చెప్పారు. కానీ అలా ఉండడం మనకి ఇష్టం లేదు, మనం గొప్ప ఉండడానికి ఇష్టపడతాం. అందుకే చూడండి, ఈ రోజుల్లో మనుషులు, ఈవెన్ పొలిటీషియన్లు అందరూ కూడా అధికారం కోసం ఏమన్నా చేస్తారు. అధికారం కోసం ఏమన్నా చేస్తారు, ఎందుకంటే అది ఉండాలి, అది ఉంటే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. కానీ క్రీస్తు ఆ రకంగా అధికారం తెచ్చుకునే ప్రయత్నం క్రీస్తు అయితే చేయలేదు. అందుకని చూడండి, ఇవన్నీ నిజంగానే శోధనలు అంటున్నాను. మనకు కూడా ఇలాంటి శోధనలు తరచుగా వస్తాయి తెలుసా. మనకు కూడా తరచుగా ఇలాంటి శోధనలు వస్తూనే ఉంటాయి. భోజన విషయంలో శోధింపడతావు. నువ్వు ఇంట్లో అవ్వచ్చు, చర్చలో అవ్వచ్చు, నువ్వు బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, నువ్వు కూడా అందాన్ని మాటలు అంటావు, చేయకూడని కార్యాలు భోజనం దగ్గర నువ్వు చేస్తావు. ఖచ్చితంగా నువ్వు నార్మల్గా మాట మాట్లాడు, కానీ ఆ సందర్భంలో మాట మాడతావు, లేదా ఎవరి గురించో నువ్వు ఖచ్చితంగా చెడుగా మాడతావు. ఆ సందర్భం భోజనం అవుతుంది ఖచ్చితంగా. అది మన శోధనే. అలాగే గుర్తింపు కోసం అక్కడ ఖచ్చితంగా అంతే. అప్పుడు కూడా గుర్తింపు కోసం మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అలా గొప్పతనం రకరకాల ప్రయత్నం చేస్తాం. కానీ తెలుసా, గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా క్రీస్తు మనలాగానే అలాంటి శోధన ఆయన వెళ్ళాడు. ఆహారం విషయంలో కానీ, గుర్తింపులోనే కానీ, గొప్పతనంలోనే కానీ మనలాగా శోధింపడ్డాడు, కానీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడట. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అందుకని ఇప్పుడు ఆయన మనకు సపోర్ట్ చేస్తాడంట. అందుకే మనకు ఆయన ఇప్పుడు సపోర్ట్ చేయగలుగుతాడంట. అని అర్థం. ఇప్పుడు నువ్వు భోజన విషయంలో శోధింపడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. నువ్వు భోజనం గురించి గొడవలు పడాల్సిన అవసరం ఇంట్లోనే కానీ, లేదా భోజన సందర్భంలో నువ్వు మనుషులను తక్కువ చేసి మాట్లాడిన అవసరం లేదు. భోజన విషయంలో నోరు జారాల్సిన అవసరం లేదు. లేని పని కార్యం చేయాల్సిన అవసరం భోజన విషయంలో లేదు. అలాగే గుర్తింపు విషయంలో కూడా అలా అవసరం లేదు నీకు. అలాగే గొప్పతన విషయంలో నీకు అవసరమే లేదు. ఎందుకంటే ఆ బలహీనమైనటువంటి మొమెంట్లో యేసుక్రీస్తు నీకు సపోర్ట్ చేస్తాడు. కాదు, అది గుర్తించగలమా? అది మనం నిజంగా గుర్తించగలమా? భోజన సందర్భంలో కొన్ని సందర్భాల్లో కోపము వేరే రకంగా మనం మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో మాట్లాడతాం. అప్పుడు నువ్వు కంట్రోల్గా ఉండగలవా? ఎందుకంటే ఆ టైంలో కూడా క్రీస్తు నీకు సపోర్ట్ చేయగలవాడు ఉంటాడు. ఎందుకంటే అందరూ కూడా ఆదాము అందులోకి వెళ్ళి పడిపోయాడు. ఈ రెండవ ఆదాము, చివరి ఆదాము అందులో వెళ్ళి శ్రమపడి సక్సెస్ఫుల్గా బయటికి వచ్చాడు. ఇప్పుడు ఆయన అందుకుండా వెళ్ళాడు, కానీ అందులో బయటకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నిన్ను ఈజీగా అందులో బయటికి తేగల సమర్థుడు యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు నిజంగా ఆయన మనిషిలాగా మనలాంటి శోధన కూడా ఆయన వెళ్ళాడని నేను చెప్తుందంటే, నిజంగా మనిషి అయితేనే శోధన అవుతుంది. గుర్తింపు కోసం మనమే కదా ప్రయాసపడతాం, భోజనం కోసం మనమే కదా ప్రయాసపడుతున్నాం, గొప్పతనం కోసం మనమే కదా ప్రయాసపడతాం. దేవుడని ప్రయాసపడతాడు గొప్పతనం కోసం. ఆహారం ఇచ్చేది ఆయన ఎందుకు ఆహారం కోసం ఆయన ఎందుకు శోధింపడ్డాడు. అందరిని లేవనెత్తేది, హెచ్చింపజేసేది దేవుడు. ఆయన ఏదో నన్ను ఎవరు గొప్ప చేయలేదు ఆయన ఫీల్ అయ్యి కూర్చుంటాడా? ఆయన అలా కూర్చోడు. ఆయన కంటే గొప్ప లెవెల్లో దేవుడు ఎప్పుడు కూడా పరలోకంలో కూర్చొని కాంపిటీషన్ ఏం ఫీల్ అవ్వడు. క్రీస్తు దేవుడు ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఫీల్ అయింది లేదు. ఎందుకంటే ఆయన గొప్పతనం ఏంటి ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పక్కన చూసి, లేదంటే ప్రధాన దూతం చూసి కాంపిటీషన్ ఫీల్ అయిపోడు దేవుడు ఎప్పుడు కూడా. అది దేవునికైతే అది శోధనే కాదు. కానీ మనిషిగా అయితేనే శోధన. యేసుక్రీస్తు నిజంగా మనిషిగా వచ్చాడు కాబట్టి అవన్నీ కూడా ఆయనకు శోధనలుగా ఉన్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన వాటిని జయించాడు. ఇప్పుడు మనం కూడా శోధింపబడతాం,
కానీ పౌలు చెప్తున్నాడు, ఆయన శ్రమలు పడ్డాడు కానీ ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన యోగ్యుడు, అర్హుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటాను చూడండి, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు భోజనం విషయంలో కానీ, గుర్తింపు విషయంలో కానీ, ఎవరు గుర్తించడాని విషయంలో కానీ, గొప్పతనం విషయంలో కాదు, కానీ అలాంటి సందర్భాలు శోధింపబడతావు నువ్వు. అప్పుడు యాక్చువల్ నువ్వు కనుక నిజంగా కనుక ఆ శోధన నిజంగా నువ్వు జయించాలంటే నువ్వు క్రీస్తు వైపు చూడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన దాని గుండా వెళ్ళాడు, సక్సెస్ఫుల్గా ఆయన వచ్చాడు. దాని గుండా వెళ్ళాడు, అది కాదని వచ్చాడు, అవన్నిటిని కాదని జయించి వచ్చాడు. కానీ అవన్నీ కోల్పోయాడు ఆయన, అవన్నీ దేవుడు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు నిజంగానే మనిషిగా వచ్చాడు కదా, శోధించాడు. ఇప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్ అలాంటి శోధకుండా మనం కూడా వెళ్తాం, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి చిన్న చిన్న విషయాలే, కానీ సరైన టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నీకు భోజనం కూడా నీకు పెద్ద శోధన అయిపోద్ది, గుర్తింపు నీకు పెద్ద శోధన అయిపోద్ది, గొప్పతనం నీకు పెద్ద శోధన అయిపోద్ది. అక్కడ భోజనమనో గుర్తింపనో గొప్పతనం కాదు, దానికంటూ ఒక టైం ఉంటుంది. ఆ సందర్భం నీకు అది శోధనగా మారుస్తుంది. లేకపోతే భోజనం పెద్ద భోజనం కాదు, నాకు పూట భోజనం లేకపోతే నేను హ్యాపీగా ఉండిపోతాను. కానీ కొన్ని టైమ్స్ వస్తాయి, అప్పుడు భోజనం నాకు ఎంత ఇంపార్టెంట్, దాని చేత ఎంత శోధన పడుతుంది అప్పుడు డిసైడ్ అవుతుంది. కాబట్టి అక్కడ శోధనల కంటే అది ఏ టైం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. నువ్వు నార్మల్గా అప్పుడు రియాక్ట్ అవ్వాలిగా. నార్మల్ ఎప్పుడు మనిషి గురించి అలా మాట్లాడు, చెడుగా మాట్లాడు, మామూలుగా నువ్వు తిరుగుబాటు చేయవు, మామూలు వాళ్ళు ఆలోచించు. కానీ ఆ టైం వచ్చినప్పుడు అలాగా ఆలోచిస్తావు, భోజన విషయంలో కానీ, గుర్తింపులోనే కానీ, గొప్పతనంలోనే కానీ. అందుకే టైం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ సమయంలో సాతానుడు వచ్చి క్రీస్తుని శోధించాడు. క్రీస్తు మనం అలాంటి ప్రపంచం వెళ్తున్నప్పుడు ఆయన తెలుసు, అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని మనకు ఆయన సపోర్ట్ చేస్తాడు. నువ్వు భోజన విషయంలో నువ్వు నోరు జరాల్సిన అవసరం లేదు, గొడవలసిన అవసరం లేదు, గుర్తింపు కోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, గొప్పతనం కోసం పురాకరాల్సిన అవసరం లేదు. దేవుని బట్టి మనం కాన్ఫిడెంట్గా ఉంటే టైం వస్తే అన్ని దేవుడే మనకు తృప్తినిచ్చి సాటిస్ఫాక్షన్ దేవుడే మనకి ఇస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నిజంగా ప్రభు యేసుక్రీస్తు మా వలె వచ్చి తండ్రి, అబ్రహాము తండ్రి సంతానముగా ప్రభా వచ్చి శరీరం ధరించుకుని వచ్చి మా వలె ప్రభు అన్ని విషయంలో తండ్రి శోధింపబడి శ్రమ పొంది ప్రభు పాపం లేనివాడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు మాకు సహాయం చేయగల సమర్థుడని లేఖల ద్వారా మేము వింటున్నాం ప్రభు. కనుక తండ్రి మేము కూడా తండ్రి శోధింపబడుతున్నప్పుడు తండ్రి యేసుక్రీస్తుని మేము ప్రభు చూస్తూ వాటిని జయించే శక్తిని, వాటి ప్రకారంగా ఆలోచించేటువంటి జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రభా, మంచిగా మాట్లాడగలిగేటువంటి మాటలను ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము శోధింపబడుతున్న ప్రభా, శోధన జయించే శక్తిని మీరు మాకు దయచేయండి. ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించి వచ్చిన ప్రతి బిడ్డని మీరు విడుదల చేసి కుటుంబంలో ప్రతి అవసరం ప్రభా మీరే తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. to